5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారం. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశంలో మినీ సార్వత్రిక సమరాన్ని తలపించే విధంగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు వెలువడుతున్నాయి. ఫలితాలు మాత్రం ముందుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రతిబింబిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా, ఒక తమిళనాడులో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో అదే రీతిలో ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపై మాట్లాడడానికి, ఫలితాలను విశ్లేషించడానికి మనకు ఢిల్లీ నుంచి జీవీఆర్ శాస్త్రి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే బి వెంకట గారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే సిలువేరు హరినాథ్ గారు, సెస్లో సామాజిక శాస్త్రవేత్త, అలాగే డాక్టర్ నాగరాజు గారు, రాజనీతి శాస్త్రం పరిశోధకులు. సార్, శాస్త్రి గారు, మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరి ఆసక్తి కూడా ఈ ఎన్నికల ఫలితాలపై చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వాన్ని అనేక విధాలుగా ఢీకొట్టినటువంటి మమతా బెనర్జీ ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైన తీవ్రమైన ఆసక్తి ఉంది. అలాగే సౌత్లో చూసుకున్నట్లయితే ముఖ్యమైన రాష్ట్రాలు కేరళ, తమిళనాడులో కూడా వాటికి సంబంధించి కూడా ఎక్కువ ఆసక్తి కనపడింది. ముందుగా ఎగ్జిట్ ఫలితాలు మనకి వచ్చాయి, 2 రోజుల క్రితం వచ్చాయి. దీనికి సంబంధించి దాదాపుగా అదే ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడులో కొంత తేడాగా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అదే ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫలితాలను ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలను చూసిన తర్వాత, విశ్లేషించిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ లో మనకు తెలుస్తుంది ఏంటంటే, తమిళనాడులో డిఎంకే 142లో ఉంది, వాళ్ళకి +44 ఇన్ ద ప్రీవియస్ కంపారిజన్. అదే ఏఐఏడిఎంకే ఆల్మోస్ట్ 50 సీట్స్ డౌన్ అయిపోయింది. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే, డిఎంకే విల్ సెటిల్ ఎట్ 160, 170, 165 సీట్స్ దగ్గర సెటిల్ అవుతుంది. అది కరెక్ట్ గా కనబడుతుంది. అంటే ఇందులో మొదటి నుంచి మేము చెప్తూ వచ్చింది ఏంటంటే, రజనీకాంత్ కనుక ఇక్కడ పాలిటిక్స్ లో ఎంటర్ అయి ఉంటే దీని ముఖ చిత్రం మారేది. ముఖ చిత్రం మారడానికి అవకాశం ఉండేది. ప్రజల్లో అతనికున్న నమ్మకాన్ని వాళ్ళు ఇచ్చేసేవారు. కానీ ఎప్పుడైతే అతని యొక్క పరిస్థితి లేనప్పుడు ద్రవిడియన్ పార్టీస్ మధ్య పూర్వం అయిపోయింది. పెద్దగా బీజేపీ కూడా ఇందులో వాళ్ళకి అర్థమయ్యి దీంట్లో ఎంటర్ అవడం అంత ఈజీ కాదని. అదే కేరళలో కూడా జరిగింది. కేరళలో కూడా వాళ్ళు ఒక స్థానంలోనే లీడ్ చేస్తున్నారు, పాలకాడులో ఈ శ్రీధరన్. అందుకు మించి వాళ్ళు లీడ్ చేయట్లేదు. అది అక్కడ కూడా ఎల్డిఎఫ్, యూడిఎఫ్ చూసుకుంటే ఎల్డిఎఫ్ స్ట్రెంగ్త్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఎల్డిఎఫ్ వే ఆఫ్ రిప్రజెంటేషన్, వే ఆఫ్ ప్రెజెంటేషన్ రెండు కరెక్ట్ గా ఉంటాయి. చాలా వాళ్ళకున్న లాస్ట్ స్టేట్ అది ఒకటే మిగిలింది ఇంకా కమ్యూనిస్టులకి. సో వాళ్ళు బై హుక్ ఐ క్రూక్ దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు డెలివర్ ది గవర్నెన్స్. అది కనబడుతుంది. ఇంకా వెస్ట్ బెంగాల్ సంగతి అంటారా, అసలైన ఏమీ. కానీ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, 190 సీట్స్ లో 190 సీట్లు టీఎంసీ, 95 సీట్లలో బీజేపీ. అంటే ఈ హైప్ 190 సీట్స్ దాకా అంటే ఆల్మోస్ట్ 200 సీట్స్ దాకా వెళ్ళిపోయింది ఆవిడకి. అంటే ఆవిడకి నేను కూడా లూజ్ ఏమి లేదు. ఆవిడ ప్రజెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆవిడకి 207 సీట్లు ఉన్నాయి. ఆ 207 సీట్లలో నేను కూడా మా అయితే ఒక 5-6 సీట్లు 10 సీట్లు తగ్గచ్చు. అంత మాత్రాన అది యాంటీ ఇన్కంబెన్సీలోకి రాదు. అంటే వాట్ ఎవర్ మనం రీడ్ చేసింది యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఇంత ఈ లెక్కన ఉంది అని చెప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ విభజన అయిపోయినాయి. ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా బీజేపీకి పవర్ఫుల్ లీడ్ ఇచ్చారు, కానీ అది ఎక్కడ కనబట్లేదు. ఎగ్జిట్ పోల్స్ లో 155 నుంచి 160 మాత్రమే గెయిన్ అవ్వగలదు. అంటే బొటాబొట్టి మెజారిటీ వస్తుంది టీఎంసీకి అనుకున్నారు. ఇప్పుడు చూస్తే దరిదాపుల్లో 190 దరిదాపుల్లో ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ 10 అటు ఇటు అయినా కూడా క్లియర్ గా వాళ్ళు విన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఒక అస్సాంలో ఏంటంటే, అస్సాంలో మరి యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ఉంటుంది, ప్లస్ అక్కడ ఉన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి. మరి ఏ రకంగా మరి వాళ్ళు ఇది చేయలేకపోయారు. బీజేపీ కన్సాలిడేట్ అయింది. అక్కడ వాళ్ళకి +7 వచ్చింది. ఎందుకంటే కిందటిసారి మీద కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ 72, ఇప్పుడు 79. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 7 సీట్స్ గెయిన్ అయ్యారు. మరి కాంగ్రెస్ లాస్ట్ టైం 45, ఇప్పుడు వాళ్ళు 38 లీడ్ లో ఉన్నారంటే 7 డౌన్ అయ్యారు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఓవరాల్ సినారియో ఇప్పుడు పాండిచ్చేరిలో బీజేపీ వాళ్ళు 10 మంది అవుట్ ఆఫ్ 10 సీట్స్ లో లీడ్ లో ఉన్నారు. అది కూడా క్లారిటీ లేదు.
అంటే ప్రజల్లో ఒక రకమైన ఆ నమ్మకాన్ని, ఆ గవర్నెన్స్ అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ లో గవర్నెన్స్ మీద ఒక నమ్మకాన్ని కలిగించాల్సి ఉంటుంది. ఆ నమ్మకం కలిగించేందుకే మనం వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. సార్, బెంగాల్కి సంబంధించి శాస్త్రి గారు, బెంగాల్కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయగలిగింది బీజేపీ. ఎందుకంటే అంచనాలు కూడా లేవు. ఎందుకంటే మనం 2016 ఎలక్షన్లు చూసినట్లయితే కేవలం 3 సీట్లు 10% ఓట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయి. అలాంటి బీజేపీ బెంగాల్ని కైవసం చేసుకుంటుంది అనే స్థాయిలో వైబ్రేషన్ క్రియేట్ చేయగలిగింది. ఆ స్థాయి పోటీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అది ఎలా సాధ్యమైంది? అయితే అది ఎందుకు తగ్గింది? అంటే దాదాపుగా పోటాపోటీగా ఉంటుంది, గెలవబోతుంది అనుకునేది కాస్త తగ్గింది. ఎందువల్ల అయి ఉంటుంది అంటారు? రాజకీయ విశ్లేషణగా రాజకీయ పరంగా చూస్తే బీజేపీ, భారతీయ జనతా పార్టీ అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థానాలు గెలిచింది. ఆ గెలిచిన మూలానే, అందులో 16 సీట్లు గెలిచిన మూలానే 18, అందులో మేము ఎక్స్పెక్ట్ చేసింది 60-70 సీట్లు, 80 సీట్లు తప్పితే రావు. ఆ రకమైన ఈ రకమైన హైప్ కి ఆ రకమైన ప్రొజెక్షన్ ఉంటుంది. సో హైప్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రియాలిటీ. సో రియాలిటీలో వాళ్ళకి ఏంటంటే ఎగ్జిట్ కనబడింది, ఇది కాదని అది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ లోకల్ గా మమతా బెనర్జీ లోకల్ పొలిటీషియన్, ఆవిడ ఏంటంటే చాలా స్ట్రీట్ ఫైట్ నుంచి పోరాడి వచ్చింది. ఆవిడకి స్ట్రెంగ్త్ ఉంది, ప్రజల్లో బలం ఉంది, ప్రజల్లో ఆ అమ్మాయిని తీసేయాలన్న ఒక నిర్ణయానికి అయితే ప్రజలు రాలేదు. ఆ విషయాన్ని వీళ్ళు గమనించలేకపోయారు. వీళ్ళు ట్రై చేశారు. కానీ ఎందుకంటే రాజకీయ పరిణామాలు, దేశ రాజకీయ పరిణామాలపై బీజేపీ మీద చాలా స్పష్టంగా పడతాయని వాళ్ళు ఊహించారు. ఎందుకంటే ఈ 5 ఎలక్షన్లు వాళ్ళకి స్ట్రాటజిక్ గా కే ఫ్యాక్టర్. బీజేపీ సస్టైనింగ్ గ్రోత్ స్ట్రాటజీకి, సస్టైనింగ్ స్ట్రాటజీకి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో కనుక ఇది వాళ్ళు విన్ అవ్వలేకపోతే వాళ్ళు సస్టైనింగ్ మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇది కనుక విన్ అయితే వాళ్ళ గ్రోత్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. సో 2 ఉన్నాయి ఇక్కడ, +1 -1 మధ్యలో ఉన్నారు. సో -1కి వెళ్తే వాళ్ళ స్ట్రైనింగ్ మీదుగా ఇష్యూ వచ్చేస్తుంది, వాళ్ళ ప్రశ్న చిహ్నం అయిపోతుంది. అంటే ఇప్పుడున్న మీరు లాస్ట్ 4 వారాల్లో దేశ పరిస్థితుల్లో బీజేపీ పరిస్థితి చాలా దయనీయ స్థితిగా ఉంది. అవును, కోవిడ్ వల్ల. సో అది ఆ పరిస్థితి కనబడుతుంది. అది రాజకీయ పార్టీ బీజేపీ కాదు, ఏ పార్టీకైనా అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. ప్రజలు అసహించుకునే భావనకు వచ్చేసారు. ఎందుకంటే తట్టుకోలేని పరిస్థితి. ప్రజల్లో ఆ భావన ఎందుకు వచ్చిందంటే ఆపత్కర పరిస్థితులు వచ్చినాయి, విపత్కర పరిస్థితులు వచ్చినాయి, అసాధారణ పరిస్థితులు. నేను 3 పరిస్థితులు చెప్తున్నాను: ఆపత్కర, విపత్కర, అసాధారణ. ఈ 3 పరిస్థితులు కలిసినప్పుడు ప్రజలు మమైకం అయిపోతారు. ప్రజల్లో ఆలోచన అంతా ఒక విధానానికి వ్యతిరేకంగా వెళ్తుంది. సో అలాంటి పరిస్థితి బీజేపీలో ఉంది. అలాంటప్పుడు ఈ ఎలక్షన్స్ జరగడం, ఆ ఎలక్షన్స్ పరిణామాలు ఈ రకంగా రావడం, వాటిని ఊహక అంటే బెంగాల్లో వాళ్ళు నెగ్గుంటే బీజేపీ పరిస్థితి వేరేగా ఉంటుంది. అవును, బెంగాల్లో బీజేపీ నెగ్గి, అస్సాంలో నెగ్గుంటే బీజేపీ పరిస్థితి వేరేగా ఉంటుంది. తమిళనాడులో కూడా ఏఐఏడిఎంకే నెగ్గుంటే వేరే ఉండేది. కేరళ, పాండిచ్చేరి వదిలేసిన ఈ 3 స్టేట్లు తెచ్చుంటే చాలా పరిస్థితి వేరేగా ఉండదు. కానీ నేను అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తున్న పరిణామాలు డెఫినెట్ గా వచ్చే సమయంలో ఈ పార్లమెంట్ డిజాల్వ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా డిజాల్వ్ అయిపోతుంది. అనుకున్న దానికంటే ముందే డిజాల్వ్ అవుతుంది. ఈ దేశ పరిస్థితులు బట్టి నేను కూడా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్తుంది. ఓకే సార్, వెంకట్ గారు మనం చూసాము ముఖ్యంగా అంటే 4 రాష్ట్రాల ఎన్నికలే కాదు, ముఖ్యంగా బెంగాల్కి సంబంధించి, బెంగాల్లో మీ పార్టీ కూడా కంటెస్టెంట్ తీవ్రంగా ఉంది, అలా కేరళలో కూడా. బెంగాల్కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక బజ్ వచ్చిందనమాట. అంటే బీజేపీ టీఎంసీని కొట్టేయగలుగుతుందా, లేకపోతే అధికారం ఫామ్ చేయగలుగుతుందా అనేటువంటి స్థాయిలో వచ్చింది. 8 విడతల ఎలక్షన్లు జరిగాయి. ప్రధానమంత్రి అనేక సభల్లో పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అనేంత స్థాయిలో ప్రచారం జరిగింది. రిజల్ట్స్ అయితే ఎగ్జిట్ పోల్స్కి కాస్త దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మీద ఫలితాలను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మొదటి విషయం, అభ్యుదయవాదులు, వామపక్షవాదులు, కమ్యూనిస్టులుగా మేము ఒకటి, బెంగాల్లో బీజేపీ రాకుండా ఉండటం అనేది ఒక మంచి పరిణామం. తృణమూల్ మళ్ళీ అధికారంలో, మా అంచనా ప్రకారం కూడా మొదట్లో చాలామంది బీజేపీని వ్యతిరేకించే శ్రేణులంతా మీరు తృణమూల్ కలిస్తే బాగుంటుంది, లేదా మీరు బీజేపీకి ఉపయోగపడతారు అనేది ఒక చర్చ చేశారు. కానీ అల్టిమేట్గా మేము చెప్పింది ఏమిటనంటే, ఎన్నికల్లో ప్రధానంగా తృణమూల్తో కలవటం అని అంటే బీజేపీకి ఉపయోగపడటమే.
ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి ఎంత అగ్రెసివ్గా వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసినట్టు గెలిచింది మనం చూస్తున్నాం. కానీ రేపు ఇది పర్మనెంట్ ఫినామినా కాదు మమతా బెనర్జీది. కాబట్టి బెంగాల్ ప్రయోజనాల రీత్యా లెఫ్ట్ గెలిచినా ఓడిపోయినా లెఫ్ట్ వాళ్ళు ఇతరులను కూడా కలుపుకొని చేయాలనుకున్నాం, చేశాము. చాలా పూరెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది, అది కొంత బాధాకరమైన. కానీ వెంకట్ గారు రెండోది ఏమిటంటే వెంకట్ గారు ఒక్క నిమిషం నేను ఇక్కడ మిమ్మల్ని ఆపుతున్నా, ఒక్క నిమిషం. మీరు బీజేపీ ఓడిపోవాలని కోరుకున్నారు, తృణమూల్ కాంగ్రెస్కి అయితే పర్వాలేదు అన్నారు. మీ వాళ్ళు ఎవరు కూడా బీజేపీని కలవలేదు అన్నారు. కానీ ఓటు బ్యాంకు చూస్తే తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు 44%, 2016లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం 49%. కానీ మీ ఓటు బ్యాంకులో ఉన్నటువంటి 19% ఉన్నటువంటి సిబిఐ ఓటు బ్యాంకులో ఇప్పటి వరకు యాజ్ ఆన్ ఈ టైం వరకు కేవలం 4% ఓట్లు సిపిఎంకి వచ్చాయి. మరి మీ ఓట్లు ఎక్కడికి వెళ్ళాయండి? అదే ఇప్పుడు మేము మొన్న పార్లమెంట్ ఎన్నికల నాటికే మాకు వచ్చింది 6.7% మా ఓటింగ్ పడిపోయిందండి. మీరు అసెంబ్లీ అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల పర్సెంటేజ్ చెప్పారు. ఒకటి వాస్తవం, మమతా బెనర్జీ గత 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అరాచకత్వం, మా మీద దాడులు, మా ఇళ్ళను లక్షల మంది ఇళ్ళను తగలబెట్టడం, ఇవన్నిటితో బీజేపీ యొక్క ప్రమాదాన్ని అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయకంగా సిపిఎంకు ఓట్లు వేసేటటువంటి వాళ్ళు బీజేపీ ప్రమాదం కన్నా మమతా బెనర్జీ ప్రమాదం ప్రధానంగా గుర్తించి పార్లమెంట్ ఎన్నికల నాటికే మాకు ఓట్లు వేసేటటువంటి 20% ఓట్లకు పైగా బీజేపీకి 10-15% ఓట్లకు పైగా బీజేపీకి పోయినాయి. ఈ ప్రమాదాన్ని అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ గుర్తించడం లేదు, మా కమిటీ గుర్తించడం లేదని మేము ఓపెన్గా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి బీజేపీ ఒక ప్లాన్ కూడా చేసింది. అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో రాముకేయండి, అసెంబ్లీ ఎన్నికల్లో వాము గురించి చూద్దామన్నటువంటి ఒక భ్రమలు కూడా కల్పించింది. కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, మమతా బెనర్జీ దాడుల్లో ఉన్నారు. కాబట్టి బీజేపీ యొక్క ప్రమాదాన్ని గుర్తించడంలో మా కమిటీ కానీ మాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు కానీ లోపం చేశారు అనేది మేము బహిరంగంగా అంగీకరించాం. కాబట్టి మా అంచనా ప్రకారం ఈసారి కొంత ఓటింగ్ పెరగాలనుకున్నాం. కానీ ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లో ఏ స్థితి ఉందో ఇప్పుడు కూడా అదే స్థితి అసెంబ్లీలో లెఫ్ట్కు ఉండేటట్టు కనిపిస్తుంది. ఇది మొదటి విషయం. ఇక రెండోది ఏమిటనంటే ఇప్పుడు బీజేపీ మనం చాలా ఎన్నికల్లో చూసాం. కానీ బెంగాల్ ఎన్నికల్లో వార్డు మెంబరో సర్పంచో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కనుక అయితే ఎట్లా క్యాంపెయిన్ జరుగుతుందో మోడీ గారు అమిత్ షా గారు అట్లా భుజాన్ని వేసుకొని క్యాంపెయిన్ చేశారు. కరోనాలో కోట్ల మంది ఇబ్బంది పడుతున్నా, కష్టాలు పడుతున్నా, పిట్టల్లాగా రాలిపోతున్నా దాన్ని పక్కన పెట్టేసి బెంగాల్ చుట్టూ ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు తిరిగారు. ఏంటి ఇవ్వాలి? బీజేపీ 3% నుంచి 35% పెరిగి ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో ఓట్లు పెరగటం, సీట్లు పెరగటం ఒక్కటే ప్రధానంగా కూడా మనం చూడలేం. కొన్ని టెంపర్మెంట్లు వచ్చినప్పుడు విధానాల ప్రాతిపదిక ఉన్నటువంటి వాళ్ళు నష్టాన్ని కూడా ఏం క్యాంపెయిన్ జరిగింది? ఇప్పుడు ఇవాళ బీజేపీ అక్కడ అడుగుపెట్టిన తర్వాత ఏంటి క్యాంపెయిన్? అభివృద్ధి గురించి క్యాంపెయిన్ జరిగిందే. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు మమతా బెనర్జీ అరాచకత్వాలు ఉన్నటువంటి వాళ్ళు అందరే కదా. సురేంద్ర అధికారి ఉన్నాడు. నందిగామలో మేము దుర్మార్గం చేసామని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి? నందిగామలో సురేంద్ర అధికారి ప్లాన్ చేసి లెఫ్ట్ని బ్లేమ్ చేయడానికి తనే గొడవలు సృష్టించాడు అని తృణమూల్ కాంగ్రెస్ చెప్తుంది. ఇప్పుడు మేము చెప్పేది కాదు కదా. కాబట్టి బెంగాల్ క్లైమేట్ బెంగాల్ క్లైమేట్ ని బీజేపీ తృణమూల్ సర్వనాశనం చేసింది. వెంకట్ గారు గెలుపోవటం పక్కన పెట్టండి సార్. వెంకట్ గారు అంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు, సిపిఎం ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయిందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇప్పుడు మీరు కూడా అడ్మిట్ చేశారు. అంటే సిద్ధాంతపరంగా అంత వైరుధ్యం ఉన్న బీజేపీ తోటి, మీరు లెఫ్ట్ వాళ్ళు రైట్, అంత సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న బీజేపీ తోటి ఏ రకంగా మీ కార్యకర్తలందరూ ఎలా షిఫ్ట్ అవ్వగలిగారు? అంత ఎలా జరిగింది ఇది? అదే కదండి. ఇప్పుడు మా బలహీనత అంతా 37 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత రాష్ట్రాలకు ఉండేటటువంటి పరిమిత అధికారాలతో కొంతకాలం పాటు మేము ప్రజలను సంతృప్తి పరచగలిగిన ఒక రాష్ట్రం పడటం సంతృప్తి పరచలేదు. ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అధికారాలు ఒక రాష్ట్రంలో ఇవ్వలేము అవకాశాలని మాకు అర్థమవుతుంది. రెండోది ఏమిటనంటే ఇప్పుడు బీజేపీకి పార్లమెంట్కి అది ఇప్పుడు అసెంబ్లీలో వస్తున్న ట్రెండ్స్ మా బలం చూస్తే బీజేపీ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈసారి కొన్ని ఓట్లు మాకు సాంప్రదాయకంగా లెఫ్ట్కి వేసేటటువంటి ఓట్లు తృణమూలకు పోయినాయి. ఇప్పుడు మేము బలంగా ఉన్నటువంటి స్థానాల్లో మేము గెలవగలుగుతాం అనుకున్న స్థానాల్లో బీజేపీ గెలల, తృణమూల్ గెలిచింది. తృణమూలకు ఓట్లు వేసారు, అంత మేర కన్నా మంచిదేగా. బీజేపీ ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కొన్ని జిల్లాలు చూస్తే బీజేపీ ఖచ్చితంగా గెలవగలుగుతుంది, మేము కూడా ట్రయాంగిల్లో ఉండగలుగుతాం అన్న స్థానాల్లో తృణమూల్ గెలుస్తుంది. ఇప్పుడు హర్నాథ్ గారు అంటే మా ఓట్లు బీజేపీ గెలవగలిగే దగ్గర తృణమూలకు కూడా వేస్తున్న స్థితి మాకు కనిపిస్తుంది. అక్కడ
కాబట్టి పరిస్థితి అది. మేము నష్టపోయాము, ఇబ్బంది ఉంది, కానీ మేము వేసినటువంటి ఎత్తుగడ కరెక్టు. మేము తిరుమలతో కలిస్తే బీజేపీ గెలిచిండేది అక్కడ. ఓకే, హరినాథ్ గారు, మొత్తం మీద ఫలితాలు చూస్తే 4-5 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు చూస్తే ప్రజల స్పందన ఎలా అనిపించింది? ఏ అంశాలు ప్రభావితం చేశాయి అనుకుంటున్నారు? ఇక్కడ దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలపైన అందరి దృష్టి ఆకర్షణీయంగా ఉంది. యాక్చువల్గా బెంగాల్ రాష్ట్రాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడ బీజేపీ పార్టీ 2014లో జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి చాలా పావులు కలిపింది. అది ఈ 2021 వరకు అది తన పంతాను నెగ్గించుకుందని చెప్పవచ్చు. అంటే తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుందని మనకు తెలిసినప్పటికీ కూడా 3 స్థానాలకు పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఒక దాదాపుగా 100 స్థానాలు కైవసం చేసుకోవడం అనేది అది ఆ పార్టీ చేసినటువంటి గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా సిపిఎం తర్వాత కాంగ్రెస్ పార్టీలు గతంలో సాధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో గెలుపొంది, సిపిఎం పార్టీ 20 స్థానాలు కైవసం చేసుకుంటే ఈరోజు ఆ 70 స్థానాలు కూడా ఉనికి లేకుండా పోయింది. ఆ 70 స్థానాలన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనకు వెంకట్ గారు చెప్పినట్టుగా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా అంటే లెఫ్టిస్ట్ పార్టీలకు వెన్నుదన్నుగా ఉండేటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపారని మనం చెప్పవచ్చు ఈ ఫలితాలను బట్టి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా గోర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి అక్కడి ప్రజలు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు నిలిచారనేది మనకు ఈ ఫలితాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఎస్సీల నుండి మనకు బోంగస్సీ అనే కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడంతో పాటు వాళ్ళ భాషను అధికారికంగా చేపట్టాలని ఒక డిమాండ్ ఉంది. ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ వారికి దగ్గరైంది. ఆ కమ్యూనిటీ ఎటు లేదన్నా ఒక 15 స్థానాలలో వాళ్ళు ప్రభావం చూపేటువంటి అవకాశం. ఇప్పుడు ఈ పరిస్థితిని మనం గమనిస్తే ఆ 15 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ తన ఆధీనంలోకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మైనార్టీలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 100కు పైగా స్థానాల్లో ముస్లిం మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి జనాభా వాళ్ళ ఎన్నికల ఫలితాలను అటు చేయవచ్చు. అంటే గెలుపోటములను ప్రభావితం చేసేటువంటి కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ. ఇక్కడ ఆ ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని కాదని తృణమూల్ కాంగ్రెస్కు వెన్నుదన్నుగా నిలిచిందనేది మనకు ఈ ఫలితాలను బట్టి మనకు తెలుస్తుంది. అంటే మరొక వైపు ఇక్కడ గతంలో బీజేపీ పార్టీ గత లోక్సభ ఎన్నికలలో 18 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ 18 పార్లమెంటు స్థానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దాదాపు ఒక 100 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అవి విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆ 100 స్థానాలను భారతీయ జనతా పార్టీ పాగా వేసి ఆ స్థానాలలో ముందుకు పోతుందనేది మనకు ఈ ఫలితాలను బట్టి అంచనా వేయవచ్చు. అయితే మరొక అంశం, ఇక్కడ మనం తృణమూల్ కాంగ్రెస్ని భారతీయ జనతా పార్టీ ఎంతో వెంటాడింది. ఆ కోణంలో అది కొంత వెనుకంజలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ తన ప్రభుత్వాన్ని రాబట్టడం అంటే తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం అవి చాలా ఉపయోగపడ్డాయని మనం ఈ ఫలితాలను బట్టి చెప్పవచ్చు. ఇంకొక విషయం
గడిచిన 15 రోజులుగా కోవిడ్ చాలా తీవ్రమైనటువంటి రూపం దాల్చింది. తీవ్రమైన పరిస్థితి దాటిన తర్వాత ఒక 2-3 ఫేజ్ల ఎలక్షన్ బెంగాల్లో జరిగింది. అంతకుముందు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కొన్ని 5 ఫేజ్ల వరకు జరిగినప్పటికీ ఒక 3 ఫేజ్లు, ఒక 2-3 ఫేజ్ల వరకు కోవిడ్ చాలా తీవ్రంగా మారిన తర్వాత జరిగింది. ఆ ప్రభావం అంటే కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించింది దేశవ్యాప్తంగా అనేటువంటి ఒక సెన్స్ అనేది ఏమన్నా ప్రభావం పడి ఉంటుందంటారా బెంగాల్ ఎలక్షన్లో ఉండొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 8 దఫాలుగా ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది పెద్ద తప్పు. అవును. ఎందుకంటే కోవిడ్ నేపథ్యం అనేది విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ సమయంలో ఎన్నికలు ఈ 8 దఫాలుగా నిర్వహించడంలో ఈ కేంద్ర ప్రభుత్వం ప్రభావం అనేది పూర్తిగా విఫలమైందైనటువంటి కోణంలో ప్రజలు ఒక భావనకు వచ్చింది అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే 4 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల నాటికి కొంత ప్రభావం బీజేపీ వైపు ఉండింది. అక్కడితోనే కాకుండా మమతా బెనర్జీ పైన జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడి కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కరోనా ప్రభావం తీవ్ర రూపం దాల్చున్నటువంటి ఈ నేపథ్యంలో టీకాలు అందడం లేదని, ఆక్సిజన్ అందడం లేదని, వివిధ ప్రభుత్వ హాస్పిటళ్లలో మనకు బెడ్లు సరిగా అందుబాటులో లేవనేటువంటి ఆ ప్రభావం ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రచారంతో ఆ ఎన్నికల ప్రభావం మీద ఖచ్చితంగా చూపింది అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పశ్చిమ బెంగాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఏ రాష్ట్రంలో చూసినా మనకు ఈ ప్రభావం అనేది తీవ్రంగా కనబడుతుంది. ఒకటి ప్రభావం అనేది రాష్ట్ర ప్రభుత్వం. నాగరాజు గారు, 5 రాష్ట్రాల ఫలితాలను చూసిన తర్వాత ప్రధానంగా గట్టి పోటీ ఉంటుంది, లేకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది అనుకుంటుంటే బెంగాల్లో కూడా స్పష్టమైన మెజారిటీ తీసుగా టీఎంసీ వెళ్ళిపోతుంది. అలాగే ముందుగా ఊహించినట్లుగానే డిఎంకే పెద్దగా కష్టపడాల్సిన అవసరం, సునాయాసంగానే ఉంటుంది అనుకున్నారు అక్కడ. కాకపోతే ఏఐడిఎంకే అనుకున్న దానికంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో అన్ని కూడా గమనించిన తర్వాత ఎలా అనిపించే ఫలితాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే బికాజ్ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఎలక్షన్స్ ని చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసి ఇండియన్ డెమోక్రసీని, అంటే ఏదైతే ఎలక్షన్స్ అనేవి డెమోక్రసీకి వెన్నెముకలా ఉంటాయో వాటిని కాపాడి ఎలక్షన్స్ కంటిన్యూ చేశారు అండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా పాత్ర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడానికి ఉందని నేను నమ్ముతున్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ మీడియా అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీనికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ మనం తీసుకుంటే, ఈ ఎలక్షన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ఫైట్ బిట్వీన్, అంటే 2 సిద్ధాంతాల మధ్య జరిగిన ఒక ఫైట్ గా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే మనం మేజర్ బిగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, వీటిని బేస్ కామన్ పాయింట్స్ ఏంటంటే ఐడియాలజికల్ ఫైట్ అండి. బీజేపీ అండ్ కమ్యూనిస్ట్ ఫైట్ మధ్య. జనరల్ గా తృణమూల్ కాంగ్రెస్ పక్కన పెడితే ఇండియాలో ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో అధికారంలోకి వచ్చింది. ఈవెన్ టుడే ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ హోల్డ్ ని అక్కడ నిలబెట్టుకుంది. సో అంటే కమ్యూనిస్ట్ పార్టీ బేసిక్ గా మీరు బీజేపీని తీసుకుంటే వాళ్ళకి ఐడియాలజికల్ ఫైట్ ఎవరు కమ్యూనిస్ట్ పార్టీతో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీతో లేదండి. సో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ ఫైట్ ఉంది, ఐడియాలజికల్ ఫైట్ కమ్యూనిస్ట్ పార్టీ. ఎస్, కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఫైట్ ఉంది, బట్ ఐడియాలజికల్ ఫైట్ అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. సో బీజేపీ టార్గెట్ ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ పార్టీస్, ఈ రోజు ఈ ఎలక్షన్స్ లో మనం వెస్ట్ బెంగాల్ లో తీసుకుంటే కంప్లీట్ గా 0 స్థాయికి కమ్యూనిస్ట్ పార్టీస్ అని రావడం జరిగింది. సో ఇది మంచిదా చెడుదాన్ని మనం పక్కన పెడితే, బట్ ఈ రోజు ఈ సిచ్యువేషన్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీయింగ్ ఒక పొలిటికల్ సైంటిస్ట్ నేను అనుకుంటుంది ఒక ప్రధాన కారణం. మన వెస్ట్ బెంగాల్ లో 8 పేజెస్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేశారండి. 8 పేజెస్ పెట్టినప్పుడు ఫస్ట్ 5 విడతలు కూడా ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు అంటే స్ట్రాటజీ బిట్వీన్, అంటే ఈ 2 పార్టీస్ టీఎంసీ అండ్ బీజేపీ స్ట్రాటజీ ఏదైతే ఉందో వాళ్ళ స్ట్రాటజీ అంతవరకు బిఫోర్ 2016 ఏదైతే 2016 ఎలక్షన్ ముందు అక్కడ జై శ్రీరామ్ స్ట్రాటజీ అనేది ఎప్పుడు జరగలేదండి. బట్ ఫస్ట్ టైం ఇన్ వెస్ట్ బెంగాల్ జై శ్రీరామ్ పాలిటిక్స్ వచ్చాయి. అంటే హిందూ, ముస్లిం అండ్ రిలీజియన్ పాలిటిక్స్ అనేవి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మమతా బెనర్జీ యొక్క కరప్షన్ గురించి కూడా వాళ్ళు హైలైట్ చేయగలిగారు. సో మమతా బెనర్జీ కరప్షన్ గురించి హైలైట్ చేసుకోగలిగారు. ఎప్పటి వరకు అంటే 5 పేజెస్ ఏవైతే జరిగో దాని నుంచి బీజేపీ కొంత ఓట్ గెయిన్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా గెయిన్ చేస్తుంది వాళ్ళు ఏదైతే ఊహించారో. కానీ ఆఫ్టర్ 6వ పేజ్ నుంచి 7, 8 పేజీకి వచ్చేసరికి ఏమైందంటే ముందు
మన వీళ్ళు చెప్పినట్టు అక్కడ ఏమైందంటే కరోనా వేవ్ ఏదైతే ఉందో అంటే కీ రోల్ ప్లే చేసిందండి వెస్ట్ బెంగాల్లో. సో మినిమం ఎగ్జిట్ పోల్స్ లో ఏదైతే చెప్పారో టఫ్ ఫైట్ ఉంటుందని, కానీ బట్ ఇప్పుడు రిజల్ట్ చూస్తే మనకు టఫ్ ఫైట్ అనేది లేదు, కంప్లీట్ గా వన్ సైడ్ వచ్చింది. సో ఎగ్జిట్ పోల్స్ కొంచెం అండర్ ఎస్టిమేట్ చేయడానికి కారణం ఏంటంటే 6, 7, 8 పేజీల్లో. అండ్ మీరు ఇంకొక విషయం కూడా అంటే ఒక అడ్వాంటేజ్ కోసం పెట్టుకున్నటువంటి ఫేజులు బీజేపీకి బ్యాక్ ఫైర్ అయ్యి అనుకోవచ్చు. 6, 7, 8 అనేది మేబీ సో బ్యాక్ ఫైర్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ పేజ్ నుంచి 8th పేజ్ వరకు చూసుకుంటే స్టార్టింగ్ పేజ్ నుంచి 8th పేజ్ వరకు ఓటింగ్ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అయిందండి. సో ఫస్ట్ పేజ్ లో 84% ఓటింగ్ పర్సంటేజ్ వస్తే 8th పేజ్ లో 76 అంటే కంప్లీట్ గా 7%, 8% డిక్రీజ్ అయిందండి. సో ఇది ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఉండేటప్పుడు దానికి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, డెఫినెట్ గా యాంటీ ఇన్కంబెన్స్ అనేది జరుగుతుంది. బట్ మీకు 8th పేజ్కి వచ్చేసరికి యాంటీ ఇన్కంబెన్స్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ అనేది వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా పోల్ అవ్వలేదని నేను భావిస్తున్నానండి. సో దానివల్ల ఏంటంటే ఇది బీజేపీకి కొంచెం మైనస్ రావడం జరిగింది. ఇంకా మీకు కేరళకు వెళ్తే ఏం జరిగిందంటే కేరళలో ఎల్డిఎఫ్ మనకు అధికారంలో ఉండడం జరిగింది. ఎల్డిఎఫ్ అధికార పార్టీని పినరయ్ విజయన్ ఎవరైతే ఉంటారో ఇక్కడ కంప్లీట్ గా వన్ మ్యాన్ షో అండి. సో దెర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ కేరళ. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఇంపాక్ట్ అనేది లేదు. శాస్త్రి గారు, బెంగాల్ పరిస్థితి చూసినట్లయితే అంటే 10 ఏళ్ల మమతా బెనర్జీ పాలన చూసుకున్నప్పుడు ముందుగా వచ్చినటువంటి విశ్లేషణలు అంటే బెంగాల్ పరిస్థితికి సంబంధించి అభివృద్ధి విషయంలో పెద్దగా మార్పులు రాలేదు, లేకపోతే ఒక పెద్ద పరిశ్రమ కానీ, లేకపోతే మమతా బెనర్జీ యాటిట్యూడ్ కానీ, పరిశ్రమలకి వ్యతిరేకమని కానీ, అంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ నందిగ్రామ్ పోరాటం కానీ ఇలాంటివన్నీ కూడా పబ్లిక్లో కొంత అసంతృప్తి ఉంది, ఉద్యోగాలు రాలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ అదే సమయంలో బీజేపీ ఒక స్లోగన్ నిజమైన మార్పు అసలు పరివర్తన వాళ్ళు బెంగాల్లో చెప్తారు, దాన్ని అసోల్ పరివర్తన్, దాన్ని మేము తీసుకొస్తాము అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు. లేకపోతే మేము ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ చెప్పింది. అయినప్పటికీ కూడా ఎందుకు ఆ మ్యాజిక్ మార్క్ వరకు బీజేపీ చేరలేకపోయింది? అంటే బెంగాల్ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని మించి ఇంకేదైనా మమతా బెనర్జీ పట్ల సానుకూలత చూపడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే బీజేపీ చేసిన స్ట్రాటజిక్ లాంగ్వేజ్ ఉంది చూసారా, లాంగ్వేజ్ ఇస్ నాట్, ఇట్ ఈస్ హెల్ప్ ది మమతా బెనర్జీ టు రీగెయిన్ ది ఎంటైర్ స్టేట్. ఎప్పుడైతే అందులో ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టరే టార్గెట్ చేయడం, అది లోకల్ నాన్ లోకల్ అనే భావన తీసుకురావడం, కొన్ని చోట్ల రిలీజియస్ గా డివైడ్ అయిపోవడం, అంటే ఇక్కడ అభివృద్ధి మంత్రం కానీ చేతినిచ్చారా వెల్ఫేర్ స్కీమ్స్ అని ఏం పెద్దగా ఉపయోగపడలేదు. చివరికి వచ్చేటప్పటికి అదేంటంటే ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఆ మాటలు అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఒక రకమైన మీడియా క్యాంపెయిన్, చాలా చాలా హెవీ మీడియా క్యాంపెయిన్. మీకు ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక ఎగ్జిట్ పోల్లో 180 సీట్లు, 170 సీట్లు, 160 సీట్లు అంటే ఎగ్జిట్ పోల్ అంటే ఏంటనుకున్నారు? యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ ఇస్ కన్సర్న్ ఇట్ షుడ్ బి ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 5%. ఇట్ కాంట్ బి మోర్ దెన్ దట్. అలాంటిది ఎక్కడ 180 సీట్లు, ఎక్కడ 100 సీట్ల కింద అంటే మీరు కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్, అంటే ద వే ఆఫ్ రిప్రజెంటేషన్, మీరు ఆ డేటా అనాలిసిస్ లో, ప్రైమరీ అనాలిసిస్ లో వీళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు. అంటే ఇంటెన్షనల్ గా ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే ఏదైనా అలా చేయించడం వల్ల దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? ఇలాంటి రకరకాల విషయాలు. ఎందుకంటే మనం మాట్లాడే మాట కూడా ఎలా ఉంటుందంటే ఆ అగ్రెషన్ లెవెల్ పెంచుతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ స్థాయిలో అగ్రెషన్ మమతా బెనర్జీ గవర్నమెంట్ మీద లేదు అని అంటారా? ఇంటర్నల్ గా అంత లేదు, దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసింది బీజేపీ. ఆ స్థాయిలో అగ్రెషన్ బీజేపీ తీసుకురావడం తప్పే. అది బీజేపీ తీసుకొచ్చింది. బీజేపీ ఆ స్థాయిలో అగ్రెషన్ తీసుకురావడం వాళ్ళకి భూమేరంగి వాళ్ళకి రివర్స్ అయింది. ఇందులో ఇంకొక మంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సిపిఐ ఈ లెఫ్ట్ పార్టీలు తృణమూల్తో కలవకపోవడం తృణమూల్కి హెల్ప్ చేసింది. తృణమూల్ కలవకపోవడం తృణమూల్కి హెల్ప్ చేసింది. ఎందుకంటే కన్సాలిడేషన్ అయింది. ఎక్కడైతే తృణమూల్కి వేయాలనుకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళందరూ బెంగాల్లో ఆవిడ కొట్టేశారు. అంటే బీజేపీ మమతా బెనర్జీని ఒంటరిని చేసి విపరీతంగా సప్రెస్ చేసింది అనేటువంటి ఫీలింగ్ ఉందా? అలాగే ఆవిడకి దెబ్బ తగిలింది, ఆ సింపతి వేవ్ కానీ, లేకపోతే పార్టీకి సంబంధించి మొత్తాన్ని కూడా డిఫెక్ట్ చేసి
ప్రధానమైనటువంటి లీడర్లందరినీ కూడా తీసుకెళ్లి ఒంటరిని చేసి వేధించారు అనేటువంటి భావం బెంగాలీల్లో కలిగింది అనుకోవచ్చా? మీకు అసలు అక్కడ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లైనా కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోంచి కమ్యూనిస్టులకు వచ్చారు. కమ్యూనిస్టులు పోయిన తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గర ఉన్నారు, తర్వాత ఆవిడ బీజేపీ దగ్గర. వీళ్ళందరూ వీళ్ళే, కొత్తగా ఉద్భవించిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కొత్తగా ఉద్భవించిన వాళ్ళు ఎవరు లేరు. అదేంటంటే జస్ట్ ఇట్స్ వ్యానిష్. ఒకటితో ఒక పార్టీ తర్వాత ఒక తర్వాత ఒకటి సినిమా మారుతూ ఉంటుంది, కానీ ఆ కూర్చునే సీట్లు అంతే, ప్రజలు అంతే. కానీ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే, మీరు ఆలోచన ధోరణి ఏంటంటే, ఎప్పుడైతే ఈ కమ్యూనిస్టులు 70 సీట్లకి 70 అంటే 70 అవుట్ ఆఫ్ 70 వాళ్ళకి 70 సీట్స్ ఉన్నాయి. ఆ 70 అవుట్ ఆఫ్ 70 జీరోకి వచ్చారు. వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, మేము వాళ్ళకి హెల్ప్ చేసామని మీరు హెల్ప్ చేసామని. మీ అస్తిత్వాన్ని కోల్పోయారు, మీరు పూర్తిగా మీ అస్తిత్వాన్ని కోల్పోయారు. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. రాజకీయ పార్టీలు అలా ఆలోచన చేయరే, అది అనాలోచితం. అది మరీ విపరీత ఆలోచన. మీరు చేయవలసింది మీరు చేయకుండా పోయి మీరు అలా. కానీ దీనివల్ల బెనిఫిట్ పొందిన ఎవరంటే తృణమూల్ కాంగ్రెస్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లైన్ తీసుకున్నారు, ఏ లైన్, మేము పోటీ చేయాలి బీజేపీకి. అక్కడ ఏమైంది, ట్రయాంగిల్లో బీజేపీ కన్సాలిడేషన్ చేసుకుంటున్నా కూడా వీళ్ళ ద్వారా కన్సాలిడేషన్ తృణమూల్కి వచ్చింది. వీళ్ళు తృణమూల్ చేసే కన్సాలిడేట్ అయ్యేది కాదు, కలిస్తే కన్సాలిడేట్ కాదు, కలవడం పోవడం వల్ల కన్సాలిడేట్ అయింది. వెంకట గారు దీనికి మీరేమంటారు? అంటే మీరు పోటీ చేయడం, కాంగ్రెస్ మీరు కలిపి పోటీ చేయడము తృణమూల్కి హెల్ప్ అయింది అంటే వాళ్ళిద్దరూ కూడా కన్సాలిడేట్ అయ్యారు. మీరు విడిగా పోటీ చేయడం వల్ల ఆ రెండు పార్టీలు కన్సాలిడేట్ అయిన ఓట్లు ముఖ్యంగా తృణమూల్కి కొంతవరకు హెల్ప్ అయిందని చెప్తున్నారు. మొదటి విషయం, బెంగాల్కి వచ్చే ముందు పెద్దలు నాగరాజు గారు ఒకరిద్దరు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీది ఏం లేదు, వన్ మ్యాన్ షో. పెద్దలు నేను కోరేది ఏమిటనంటే, మీరందరూ కమ్యూనిస్ట్ ఉండాలని కోరుకునే వాళ్ళే, కమ్యూనిస్టు సమాజానికి అవసరమని అనుకునే భావన కలిగిన వాళ్ళే ఈ ప్యానల్ ఉన్నారు. అందరి పట్ల వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మీరంటే మాకు ఐ రిగార్డ్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఓడిపోయిన దగ్గర సిపిఎం ఓడిపోయింది, మేము గెలిచిన దగ్గర విజయాన్ని గెలిచింది. ఇది మీలాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు విజయన్ గారి పాత్ర లేదని మేము అనము. విజయన్ గారు చాలా ముఖ్యమైన పాత్ర. విజయన్ గారు సిపిఎం పార్టీలో సర్పంచ్ దగ్గర నుంచి పార్టీ పొలిట్ బ్యూరో స్థాయి దాకా ఎదిగారు. ముందే పార్టీలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగారు. కానీ కేరళలో వాళ్ళ భారతదేశంలో మా పార్టీ సభ్యత్వం ఈవెందో బెంగాల్ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా మా పార్టీ సభ్యత్వం రీత్యా, శాఖల రీత్యా కేరళలో మాకు అత్యంత ఎక్కువ సభ్యత్వం, అత్యంత శాఖలు ఉన్నాయి. సో కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, వ్యక్తి పాత్ర ఉంటుంది, కానీ వ్యక్తి పాత్రతో పాటు అక్కడ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ మేము చేసింది కూడా గమనంలో ఉండాలని. నాగరాజ్ గారు మీరేం చెప్పాలి చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, కేరళలో దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండకూడదని ఎవరు కోరుకోలేదు. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే నిజంగా ప్రజాస్వామ్యం అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. బట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కేరళలో అక్కడ చీఫ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభావం ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పాస్ట్ ఎలక్షన్స్ తీసుకుంటే 2004లో కానీ 2019లో కానీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభావం ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ రోల్ ఉన్నా సరే పార్టీ యొక్క ప్రభావం. అట్ ద సేమ్ టైం ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో మిగతా రాష్ట్రాల్లో తీసుకుంటే అలాంటి చరిస్మాటిక్ లీడర్ అనేవారు కనిపించలేదు. కాబట్టి మేబీ కమ్యూనిస్ట్ పార్టీ డిక్లేర్ అయింది. బట్ మీరు చెప్పినట్టు అందరూ కోరుకుంటున్నారు, ఎందుకంటే ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ ఎక్కువ ఉంటుందో, అపోజిషన్ పార్టీస్ రోల్ ఎక్కువ ఉంటుందో, అక్కడ ప్రజాస్వామ్యం అనేది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి. కానీ ఇక్కడ ఏంటంటే మా పాయింట్ ఏంటంటే, అక్కడ ఆయన చరిస్మాటిక్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ ఏం జరిగిందంటే 1982 తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సెకండ్ టైం పవర్ ని గెయిన్ చేయలేదు. అండ్ ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందండి, మేబీ బీయింగ్ ఏ పొలిటికల్ సైంటిస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై వన్ పాయింట్. ఇక్కడ కరోనా వేవ్ వచ్చినప్పుడు దేశం మొత్తం మీద కేరళ మోడల్ అనేది ఒక మోడల్ తీసుకోవాలని ఒక ఊహ అనేది వచ్చింది, ఒక ప్రాపగాండా అయితే జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ విజయ్ గారు ప్రతి ఇంటికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ హౌసింగ్ హోల్డర్స్ కి ఒక 18 ఐటమ్స్ తో ఒక ప్యాకెట్ ఫుడ్ సప్లై అనేది చేసింది, ఫుడ్ కిట్ అనేది సప్లై చేయడం జరిగింది. సో ఇది చాలా సక్సెస్ అయిందండి. ప్రజల్లో కూడా ఈయన కరెక్ట్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రజలు బాగా సేవ్ చేశారు అనేది. తర్వాత ఇక్కడ
తర్వాత అక్కడ అదర్ పొలిటికల్ పార్టీస్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కానీ ఇంకే పొలిటికల్ పార్టీస్ యొక్క అపోజిషన్ లీడర్స్ కొత్త ఎవరు సిస్టమాటిక్ లీడర్షిప్ అనేది లేదు. దాని వల్ల ఏంటంటే అక్కడ విజయన్ గారు బాగా సక్సెస్ అయ్యారని చెప్పి నేను అనుకుంటున్నాను తప్ప కమ్యూనిస్ట్ పార్టీ రోల్ లేదని మాట్లాడదాం. శాస్త్రి గారు చెప్తారట. శాస్త్రి గారు, ఇప్పుడు వెంకట గారు చెప్పింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ గెలిచింది అంటున్నారు. ఆయన నాగరాజు గారు ఏమో ఐడియాలజీతో పాటు ఆయన వ్యక్తిగత చరిష్మా కూడా ఉపయోగపడింది అంటున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఏమండి వెంకట గారు, నేను ఐడియాలజీనే గెలిచిందంటే వ్యక్తి పాత్ర కూడా ఉంటుంది. వ్యక్తి పాత్ర కన్నా కమ్యూనిస్ట్ పార్టీలకు విధానాలు ముఖ్యం. ఇప్పుడు కేరళలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కానీ శైలజ టీచర్ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అవును, యుఎన్ఓ అసెంబ్లీ, యుఎన్ఓ జనరల్ మీటింగ్ దాన్ని చేశారు కదా. థామస్ ఐజాక్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి వరదలు వచ్చినప్పుడు వారు నిర్వహించిన పాత్ర మన ఛానల్లో కూడా వచ్చింది కదా. సరే, వ్యక్తుల పాత్ర ఉండదని కాదు, వ్యక్తులు జ్యోతిబాస్ గారి పాత్ర, ఈఎంఎస్ గారి పాత్ర, లేకపోతే మన నుపెన్ చక్రవర్తితో మాణిక్ సర్కార్ గారి పాత్ర లేదని మేము ఎట్లా అంటాం. కానీ ఒక కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ విధానాలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వ్యక్తి చుట్టూ తిరిగినట్టు కమ్యూనిస్ట్ పార్టీలు తిరగలేవు కదా. ఓకే, మీరు అన్నట్టు కరెక్ట్. బెంగాల్లో మాకు అంత పాపులారిటీ లీడర్ లేరు, కానీ పాపులారిటీ లీడర్ ఉన్న వాళ్ళు జ్యోతిబాస్ గారు ఉన్నా గెలవం అక్కడ. కొన్ని సమాజంలో మా నుంచి లోపం జరుగుతుంది. శాస్త్రి గారు మీరు చెప్పండి. ఐడియాలజీయా లేకపోతే మన థియరీ అని కాదు, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజలచే మనం నెగ్గించబడాలి. అంటే ప్రజలకి మనం దారి చూపిస్తాం, ఒక దిక్సూచిగా మనం చేయగలం, మార్గదర్శనం చేయగలం. వాళ్ళకి ఆ భరోసా రావాలి. ఆ భరోసా మన పార్టీల మీద ఏదో పర్సంటేజ్ ఆఫ్ పోల్స్ వచ్చినాయి అన్నది కాదు. అక్కడ మనం చేసే విధానం, మనం మాట్లాడే విధానం, కేరళలో రెండు కలిసినాయి. చేసే విధానం, మాట్లాడే విధానంలో ఆ లీడర్ గా ఆయన నిలబడగలిగాడు. కరెక్ట్. ఆయనకి ఇంకోటి అడ్వాంటేజ్, బాగా చెప్పారండి. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకి ఎప్పుడైతే నేను చెప్పింది భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్ యాక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో, కేరళలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు పెట్టడం, చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పడం చాలా విధానాలుగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఉందో లేదో తెలియదు, దాని మీద పెద్ద హడావిడి జరిగిపోతుంది. సో దీని మీద అంటే ప్రజల్లో ఒక రకమైన భావస్వరూపం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని విధానాలుగా 5 ఏళ్ల పరిపాలన పూర్తిగా కడుపులో పెట్టి చూస్తారు. మాట్లాడారని కాదు, వాళ్ళు మాట్లాడే టైం ఇప్పుడు వెరిఫై వేరియబుల్ వాచబుల్ ఓట్ అన్నప్పుడు ఆ వాచ్ కరెక్ట్ గా కొడుతున్నారు. సో అది మనకి స్పష్టంగా ఇప్పుడు మీరు ఈ తమిళనాడు ఎలక్షన్స్ చూసినప్పుడు డిఎంకే చాలా క్లారిటీ మెజారిటీ. నేను ఎప్పుడు వచ్చినా నాకు 150-160 సీట్లలో ఎవరో ఒకళ్ళు వచ్చేస్తుంటారు. అది 234, 150, 160 అంటే ఇట్స్ గుడ్ మెజారిటీ అండ్ ఇట్స్ కాన్. అలాంటి పరిస్థితి 140 సీట్ల పైన వచ్చిన వాళ్ళకి ఇట్స్ ఫైన్, దట్ ఈస్ ఓకే. ఓకే వెంకట గారు, మనం ఇందాక సబ్జెక్ట్ ఆగిపోయింది. శాస్త్రి గారు చెప్పినట్లుగా విధానాలు, ఆ విధానాలను అమలు జరపాల్సినటువంటి వ్యక్తులు గౌరవప్రదంగా వ్యవహరించడం చాలా కీలకమైంది. విధానాలతో పాటు అక్కడ ప్రభుత్వం గానీ, విజయన్ గానీ. ఓకే, ఆ తర్వాత బెంగాల్ విషయం బెంగాల్ది నేను అడుగుతా. శాస్త్రి గారు చెప్పింది 70 సీట్లు, మీకు 26 సీట్లు, కాంగ్రెస్ కి 44 సీట్లు, దగ్గర 70 సీట్లు. మన ఇందాక హరినాథ్ గారు కూడా చెప్పారు, ఆ 70 సీట్లు కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యాయి అన్నారు. అది ఎవరి లోపం, ఎవరి తప్పు? మొదటి విషయం నేను ఫస్ట్లోనే చెప్పాను, ఇవాళ షిఫ్ట్ అవ్వటం అనే దానికన్నా పార్లమెంట్ ఎన్నికల్లోనే మేము మొదటిసారిగా 0లో ఉన్నాం. బెంగాల్లో 1 సీటు కూడా రాలేదు. అసెంబ్లీ పర్ఫార్మెన్స్ చూసినా 9-10 స్థానాల్లోనే మాకు మెజారిటీ వచ్చింది మొన్న పార్లమెంట్ జరిగినటువంటి ఎన్నికల్లో. సో కాబట్టి మేము రివ్యూ చేసుకుంటున్నాము. మా నుంచి జరిగినటువంటి లోపాలను ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతాం. కాకపోతే ఏమిటంటే సమాజంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ఇవాళ బెంగాల్ ఉంది, బెంగాల్లో ఏమిటి విధానాల మీద క్యాంపెయిన్ జరిగితే మేము పోటీ పడగలుగుతాం, మా విధానాలు చెప్పగలుగుతాం. బెంగాల్ క్యాంపెయిన్ అంతా ఏమిటి? కులాల చుట్టూ, మతాల చుట్టూ, ప్రాంతాల చుట్టూ, ఉపజాతుల చుట్టూ, గోత్రాల చుట్టూ క్యాంపెయిన్ జరిగింది. కానీ చూశారు ఒకనొక దశలో మమతా బెనర్జీ బీజేపీ తాకిడి తట్టుకోలేక కనీసం కమ్యూనిస్టులు కొంతవరకైనా సీట్లు సాధిస్తే తనకు ఉపయోగపడుతుంది అనుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ మీరు లోకల్గా ఇప్పుడు స్థానికంగా ఉన్న అబ్జర్వేషన్ ఏంటంటే, మమతా బెనర్జీ మీద ఉన్నటువంటి ద్వేషంతో లోకల్గా ఉన్న సిపిఎం వాళ్ళందరూ కూడా
అవుట్ రైట్గా బీజేపీకి సపోర్ట్ చేశారు అనేది ఒక విమర్శ. మొదటిది అవుట్ రైట్గా అనే దానికన్నా పార్లమెంట్ ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు చేసినటువంటి అరాజకత్వాన్ని తట్టుకోలేక ఒక్క మాట మా వాళ్ళు చాలా పెద్ద పొరపాటు చేశారు, మేము ఓపెన్గానే అంగీకరించాం, కానీ అక్కడ కండిషన్ ఏమిటనంటే ఇల్లు తగలబెడుతున్నారు, బయటికి పంపుతున్నారు, ఇది చూసుకున్నారు తప్ప లోకల్గా బీజేపీ యొక్క ప్రమాదాన్ని గుర్తించడంలో అక్కడ మా కమిటీ కానీ మాకు ఓటర్స్ కానీ మా నాయకత్వం కానీ లోపం జరిగింది. ఇది ఓపెన్ గానే ఏదైనా రివర్స్ లో వచ్చిందంటారు. తృణమూల కాంగ్రెస్ పైన సిపిఎం కార్యకర్తలు ఏ స్థాయిలో జరిగినాయి అనేది కూడా మనకి రికార్డులు ఉన్నాయి. నేరుగా ఆవిడ మీద ఆవిడ తలను పగలగొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆవిడ తలను పగలగొట్టిన పరిస్థితి కూడా కాదు. అదే గనక ఏమంటే తల పగలగొట్టడం చేయటం కొన్నిసార్లు గొడవలు జరిగినప్పుడు మమతా బెనర్జీ గారు ఎలా వ్యవహరిస్తారో మనకు తెలుసు. ఓకే, నేను అదిగా చెప్పేది. కానీ ఇప్పుడేమిటనంటే ఈ స్థితిలో మాకు ఓటర్స్ కానీ నాయకులు కానీ కొన్ని అజాగ్రత్తగా ఉన్నారు, తప్పులు చేశారు. కానీ మొన్న ఎన్నికల్లో మేము తీసుకున్న అఖిల భారత లైన్ ఏమిటనంటే చాలామంది ఇప్పుడు ఇక్కడున్న ఈ ప్యానల్ శ్రేయోభిలాషులంతా మీరు సపరేట్గా కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తే బీజేపీకి ఉపయోగపడతారని మేము స్పష్టంగా చెప్పాం. మమతా బెనర్జీతో మేము గెలవటం అని అంటే బీజేపీని గెలిపించిన వాళ్ళం అవుతాం అక్కడ. ఎందుకనంటే మమతా బెనర్జీతో ఎప్పుడైతే గెలిచామో యాంటీ మమతా ఓట్లన్నీ కూడా కన్సాలిడేట్ అవుతాయి. ఇవాళ మేము సింగిల్ గా చేసి కాంగ్రెస్ సింపుల్ గా చెప్పేది ఏంటంటే మేము మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కానీ మమతా బెనర్జీ గెలవాలని కోరుకున్నాం అంటారు, అంతేనా? బీజేపీ గెలవద్దని కోరుకున్నాం. హర్నాథ్ గారు, బీజేపీ మనం చూస్తే పోయినసారి 2019లో దాదాపుగా 40.6% ఓట్లు సంపాదించింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో 36%, ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం 36% ఓటు షేర్ను సంపాదించింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలను, ఇందాక మీరు కూడా ఒక భాషకు సంబంధించి ఏదో చెప్పారు, వాళ్ళని అప్పీల్ చేయడం ద్వారా అక్కడ ఓట్లు సంపాదించింది. అలాగే ఇప్పుడు డార్జిలింగ్ ప్రాంతంలో కూడా ప్రధానంగా బీజేపీ వేవ్ కనిపిస్తుంది. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందంటారు దీనికి సంబంధించి? ఇక్కడ దేశవ్యాప్తంగా గతంలో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ప్రజల వద్దకు పోయి వాళ్ళు ప్రజలను కన్విన్స్ చేసి వాళ్ళు ఓటు బ్యాంకును కూడగట్టుకుంటే ప్రయత్నం చేస్తున్నారని మనకు ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతా ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టు ఇప్పుడు 2016లో అధికారంలోకి వచ్చినటువంటి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఆనాటి నుండి 2019 వరకు మనం చూసుకున్నట్టయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దాదాపు 60 మంది ఈ హింస సంబంధించినటువంటి సంఘటనలను మృతి చెందడం ఒక బాధాకరమైనటువంటి విషయం. సో ఇందులో అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇటు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరణించే వారిలో ఉన్నారు. అయితే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అఘాయిత్యాలను తట్టుకోలేక వీళ్ళు బాజాప్తుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సపోర్టు చేశారని మనకు ఎన్నికల ఫలితాలను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఇంకో కోణంలో మనం ఆలోచించినట్టయితే పశ్చిమ బెంగాల్లో నూతనంగా ఒక 20 లక్షల మంది కొత్త ఓటర్లు మనకు తెర మీదకి వచ్చారు. ఇందులో దాదాపు ఒక 2.5 లక్షల మంది యువతరం, అంటే కేవలం 18-19 సంవత్సరాల వయసుకు సంబంధించినటువంటి వ్యక్తులే కావడం ఒక గొప్ప విషయం. వీళ్ళందరూ కూడా ఇక్కడ బీజేపీ పార్టీకి మొగ్గు చూపారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తన ఉన్నటువంటి హైప్ క్రియేషన్లో భాగంగా యువతరం ఆ పార్టీ వైపు కొంత మొగ్గు చూపిందనేది మనం చెప్పవచ్చు. అందులో ఇంకొక రకంగా చెప్పాలంటే ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ, ఇంతకుముందు మనం చెప్పాం, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ వర్గాలన్నీ కూడా ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దాదాపు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది, కానీ ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకురాలేకపోయింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 25% మందికి ఇక్కడ పేదరికంలో ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అంటే అటు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ నిధులు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యేటువంటి సంక్షేమ నిధులు కావచ్చు, అక్కడ పేదవారికి అందడం లేదనేది మనకు స్పష్టమవుతా ఉన్నది. అందులో భాగంగానే మనకు ఇతర పార్టీలు, అంటే బీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, వేరే పార్టీలు కావచ్చు, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్
అవినీతికి భారీ స్థాయిలో పాల్పడిందనే ఆరోపణలు తెర మీదకు తెచ్చింది. అది ఈ పావర్టీ లైన్ ఏదైతే ఉందో, అంటే ఎక్కువ మోతాదంలో పెరుగుతా ఉందో, ఇక్కడ కరప్షన్ అనేది ఖచ్చితంగా జరిగిందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతాం. అయితే ఈ హర్నాథ్ గారు, సిపిఎం 30 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అనేది ఎక్కడ కనపడేది కాదు, కేవలం సిపిఎం ప్రభుత్వం అనేది ఉండదు, సిపిఎం పార్టీయే నడిపించింది ప్రభుత్వాన్ని. లేకపోతే పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా ఉండేవారు, లోకల్ స్థాయి కింది స్థాయిలో ఉన్నవాళ్ళు విపరీతంగా దౌర్జన్యాలు చేసినటువంటి అభిప్రాయం ఉంది. దానివల్లే ఆ పార్టీ ఓడిపోయింది లాంగ్ రన్లో అంటారు. సేమ్ ఇప్పుడు అలాగే 10 ఏళ్లలో మమతా బెనర్జీకి సంబంధించి ఆవిడ పర్సనల్ క్యారెక్టర్కి సంబంధించి అవినీతి లేకపోయినప్పటికీ కింది స్థాయిలో ఉన్నటువంటి అవినీతి కానీ లేకపోతే వాళ్ళ దౌర్జన్యం కానీ ఇవి ఏమైనా ప్రభావం చూపినాయా? ఆ విధమైనటువంటి వ్యతిరేకత, కొంతవరకు వ్యతిరేకత ఉండడానికి అది కారణమైందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆ తృణమూల్ కాంగ్రెస్లో సెకండ్ క్యాడర్ను ఎదగనేయకపోవడం ఒకటి. మనకు ముకుల్ రాయ్ అనేటువంటి పెద్ద వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ నుండి బీజేపీ 2017లో బీజేపీలో జాయిన్ కావడం, ఆ తదుపరి 2019లో పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఆ ప్రభావంతో వాళ్ళు 2019లో దాదాపు 18 సీట్లు గెలవడం. అదేవిధంగా సువేంద్ర అధికారి ఇప్పుడు నందిగ్రామ్లో ప్రస్తుతం ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి. ఇతను పెద్ద మాస్ లీడర్. ఇతను అంటే ఈ ఇద్దరి ప్రభావం తృణమూల్ కాంగ్రెస్ పైన చాలా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఈ కోణంలోనే వీళ్ళ ప్రభావం ద్వారా ఈరోజు భారతీయ జనతా పార్టీ దాదాపు 83కు పైగా సీట్లలో ఆధిక్యం కొనసాగుతుందంటే అది వారి ప్రభావితం ఎంతగానో చూపిందని చెప్పవచ్చు. ఇక్కడ ఒక గొప్ప భారతీయ జనతా పార్టీకి ఒక గొప్ప నాయకుడు లేడు. అక్కడ పార్టీకి నాయకత్వ లోపం ఉంది. దాని ప్రభావంతో ఈ ఇద్దరి ప్రభావం పెద్దగా భారతీయ జనతా పార్టీ పైన ప్రభావం చూపింది. వాళ్ళు ప్రజలని మోటివేట్ చేయగలిగారు. దాంతో ఈరోజు 80 పైగా స్థానాలను సాధించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక కృషి అని చెప్పవచ్చు మనం. నాగరాజ్ గారు, ప్రధానంగా మమతా బెనర్జీకి సంబంధించి ఎన్నికలకు ముందు చాలా ప్రతికూలతలు కనిపించాయి, అవరోధాలు ఆవిడ ముందు. ఎందుకంటే చాలా వరకు పార్టీ లీడర్లు వెళ్ళిపోయారు, క్యాంపెయిన్లో కూడా ఆవిడ కొంచెం స్థైర్యం కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ద్వారా అధికారంలోకి వస్తుంది, కొంచెం కాస్త దగ్గర మెజార్టీతో అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడైతే కొంచెం క్లియర్ మెజార్టీతో 190 సీట్ల వరకు వస్తున్నాయి. ఏమై ఉంటుంది? ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది? ఈ సందర్భంలో నేను ఒక 4 పాయింట్లు చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ మొదటి పాయింట్ ఏంటంటే, బోత్ పార్టీస్, బీజేపీ కానీ టీఎంసీ కానీ, బోత్ పార్టీస్ పొలిటికల్ పాలరైజేషన్ అనేది ఈక్వల్ గా చేసింది. అంటే బిట్వీన్ ప్రజల మధ్య పొలిటికల్ పాలరైజేషన్ అనేది మీరు ఏదైతే చెప్పారో, ఈ అవుట్ పోల్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈక్వల్ గా వస్తాయని చెప్పిన దానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ పాలరైజేషన్ ఈ రెండు పార్టీల మధ్య ఈక్వల్ గా జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ముందు ప్యానలిస్టులు డిస్కస్ చేసినట్టు ముందు వాళ్ళు చెప్పినట్టు ఏమైందంటే, బీజేపీ పార్టీకి అదర్ పొలిటికల్ పార్టీస్ కార్యకర్తలు, సపోర్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే టీఎంసీకి ఓటు వేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే, కార్డు ఓటర్స్, నాన్ కార్డు ఓటర్స్ ఉంటారండి. అంటే పార్టీ సభ్యత్వం ఉన్న ఓటర్స్, పార్టీ సభ్యత్వం లేని ఓటర్స్ ఉంటారు. సో బోత్ పొలిటికల్ పార్టీస్ కి పార్టీ సభ్యత్వం ఉన్న ఓటర్స్ యాజిటీగా ఓటేస్తే, మధ్యస్థంగా ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లైక్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వారు కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కానీ ఎక్కువ మంది టీఎంసీకి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, అక్కడ పొలిటికల్ స్టేట్ ఎలక్షన్ జరిగేటప్పుడు అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేసరికి రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు గత చరిత్ర తీసుకుంటే, అట్ ది సేమ్ టైం పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు నేషనల్ పొలిటికల్ పార్టీస్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది జరిగింది. సో ఇది కూడా ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే, ప్రీవియస్ లో మన పార్లమెంట్ ఎలక్షన్ లో చూసిన బీజేపీ పార్టీకి ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఈ అమాంగ్ ద స్టేట్స్. సో ఇప్పుడు కూడా ఈ వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో రీజనల్ పార్టీ అయిన టీఎంసీకి ఎక్కువ ఓటింగ్ అనేది అసెంబ్లీకి రావడం జరిగింది. కాబట్టి ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మమతా బెనర్జీకి ఉమెన్ ఓటర్స్ లో ఎక్కువ హోల్డ్ ఉండడం జరిగింది. ఈ 4 పాయింట్ల ద్వారా మాత్రమే మేబీ ఈ 4 పాయింట్స్ ద్వారా వీళ్ళు అధికారంలోకి చేపట్టడానికి జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి మనం. అదేంటంటే 2011లో ఏం జరిగిందంటే, ఈవెన్ సింగిల్ సీట్ కూడా అసెంబ్లీలో లేదు బీజేపీ. కానీ 2021 విత్ ఇన్ అంటే స్పాన్ ఆఫ్ 10 years లో అపోజిషన్ అధికారం చేపట్టామనే ఒక నమ్మకానికి వచ్చారు. ఇది కూడా హార్డ్ సక్సెస్ అండి. అంటే ఇది ఈ సక్సెస్ ని మనం ఈజీగా తీసుకోకూడదు. శాస్త్రి గారు, ఎలక్షన్ కు ముందు బెంగాల్ పాలిటిక్స్, బెంగాల్ రిజల్ట్ అనేది నేషనల్ వైడ్ గా
పొలిటికల్ డైనమిక్స్ని కొంతవరకు మారుస్తుంది. బీజేపీ గెలిస్తే చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతుంది, బీజేపీ ఒక రకంగా ఉంటుంది. అలాగే మమతాకు కూడా ఒక హోల్డ్ కావాలి, తన వాయిస్ ఒంటరిదైపోయింది, ఆవిడ మళ్ళీ గెలిస్తే కనుక ఆమె వాయిస్ చాలా పెద్దగా వినిపిస్తుంది అనేటువంటి ఒక మాట వినిపించింది. మమతా బెనర్జీ క్లియర్గా అధికారాన్ని చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుంది? మీకు ముందే చెప్పాను నేను, సస్టైనింగ్ స్ట్రాటజీ, గ్రోత్ స్ట్రాటజీ. ఇదేంటంటే కీ టర్నింగ్ పాయింట్ ఫర్ బీజేపీ. ఎందుకంటే మీకు రైతులు ఇక్కడ ఉద్యమం చేయడం, ఢిల్లీలో ఉద్యమం చేయడం, దాని ఇంపాక్ట్ కనబడడం, ఈ రకరకాలు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ మొత్తం, ఈ ఎంటైర్ ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు దీని మీద ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ మీద పడుతుంది. అవును, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో ఇప్పుడు వాళ్ళు దీన్ని గట్టెక్కించుకోవడం అనేది ఇట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. అక్కడ నెగ్గడం అనేది, ఎలా నగ్గుతారు అనేది, ఎంత అగ్రెషన్. ఇదే రైతుల ఆందోళన ప్రభావం కూడా తీవ్రంగా ఉంది కదా, కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆందోళన ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ వెస్టర్న్ యూపీ అవన్నీ చాలా విపరీతంగా ఉంటుంది. బీహార్ ఎలక్షన్స్ లోనే అది చాలా స్పష్టంగా కనబడింది. వాళ్ళ అంటే దీంట్లో స్ట్రాటజికల్ గా వాళ్ళు చేసిన వాటిల్లో వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటంటే నా ఉద్దేశ ప్రకారం వాళ్ళే హెల్ప్ చేసినట్టు, అంత అగ్రెషన్ అవసరం లేదు. ఎందుకంటే మొత్తం దేశం అంతా అట్టడిగిపోయింది. లాస్ట్ 4 ఫేజ్ల ఎలక్షన్స్ లో మనం కోవిడ్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది కూడా ప్రజల్లో అది కనబడింది. అక్కడ ఆ 4 ఫేజ్ల ఎలక్షన్స్ లో స్పష్టంగా కనబడింది. అదొక్కటే కాదు శాస్త్రి గారు, అదొక్కటే కాదు, దాదాపుగా 1,00,000 మంది పారామిలిటరీ బలగాలు బెంగాల్లో ఎన్నికల విధులు నిర్వహించాయి. అంటే ఒక్కొక్క బూత్కి కనీసం 5 ఆర్ముడ్ గార్డ్స్ ఎలక్షన్ విధుల్లో ఉన్నారు. అంటే ఒక భయభ్రాంతులైనటువంటి పరిస్థితి కల్పించారు. కేంద్ర ప్రభుత్వం క్యాప్చర్ చేయబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించింది అనేటువంటి మాటలు ఎలక్షన్కి ముందు వినిపించాయి. అవన్నీ ఏమన్నా నెగిటివ్ వచ్చాయి ఉంటాయా? అంటే ఎలక్షన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇందులో మాత్రం నేను ఎలక్షన్ కమిషన్, మీరు నేషనల్ మీడియాలో చూసినా కూడా నేను ప్రతి ఛానల్లోని క్రిటిసైజ్ చేశాను. ఇట్ ఇస్ నాట్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగ ప్రకారం ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. వాళ్ళు హెల్త్ మినిస్ట్రీ అఫీషియల్స్ ని కూర్చోబెట్టుకుని రివ్యూ చేసుకుని ప్రైమరీ డేటా అనాలిసిస్ చేసి ఇదంతా చేయవలసిన పరిస్థితి వాళ్ళకు ఉంది. మీరు ఎక్కడైతే కేరళ, తమిళనాడు స్టేట్లలో, ఎక్కడ కేరళలో కూడా కమ్యూనిస్టు అక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, అన్ని చోట్ల ఉంటారు. అలా అని కాదు కదా. మీరు కేరళ, తమిళనాడులో 1 డేలో పోల్ కండక్ట్ చేసి ఇక్కడ 8 పేజీలకు అవసరం 70 పేజీలు ఉండొచ్చు, అక్కడ 70 పేజీలు అవసరం కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. కావాలంటే 234 పేజీలు, 292లో 292 పేజీలు కూడా పెట్టుకోవచ్చు. అది కాదు కదా. ఇది ఎలక్షన్ లో డెమోక్రసీలో ఎలక్షన్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. ఆ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలకు ఒక అవకాశం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వాల మీద, పార్టీల మీద ఒక రకమైన పరమార్థం తెలుసుకోవాలి. మీనింగ్ అది ఎలక్షన్. ఫ్రీ, ఫెయిర్, పీస్ఫుల్ ఎలక్షన్ కండక్ట్ చేయడం, దానికి ఇచ్చేయడం, గవర్నమెంట్ ఇది చేయడం, అది కాదు కదా, అది జరగలేదు కదా. ఓకే వెంకట్ గారు, మీరు మీ ఐడియాలజీ బలంగా ఉండాలి అని కోరుకున్నారు. బెంగాల్లో ఆల్రెడీ మీకు హోప్స్ లేవు కాబట్టి, ముందు నుంచి లేవు కాబట్టి, కానీ బెంగాల్లో బీజేపీ ఓడిపోవడం కావాలని మీరు కోరుకున్నానని చెప్పారు. అలాగే కేరళలో మీ పార్టీ గెలిచింది. దీన్ని బట్టి మీ ఐడియాలజీ అంటే లెఫ్ట్ పార్టీల అస్తిత్వం అనేది కొంతవరకు బలంగా, ఈ రకంగానైనా సరే బీజేపీని కొంతవరకు తగ్గించడం వల్ల బలంగా వినిపించగలిగామని ఏమైనా అనుకుంటున్నారా? కొంతమేరకు ఆ ప్రయత్నం చేశాము. మా అంచనా ప్రకారం కేరళలో బీజేపీకి 1 స్థానం రావాలి, కానీ ఇప్పుడు 3-4 స్థానాలు వచ్చేటట్టు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అధికారం అన్నటువంటి కాంక్ష తప్ప విధానాలు అనేవి కాంగ్రెస్కు లేవు అసలు. శబరిమల దాని మీద దేశ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బలపరిచి దాన్ని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తే కేరళ గవర్నమెంట్ అక్కడ రివర్స్ అయిపోయారు, కాంగ్రెస్ కూడా రివర్స్ అయిపోయింది. ఇవాళ బీజేపీ గెలుస్తున్న స్థానాల్లో కాంగ్రెస్ అత్యంత తక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే సిపిఎంను ఓడించడానికి బీజేపీకైనా ఓట్లు వేయడానికి కాంగ్రెస్ అక్కడ సిద్ధపడుతుంది. ఏమి రాజకీయాలు ఇవి? ఏ విధానాలు కాంగ్రెస్ అక్కడ అనుసరిస్తుంది? దాంతో జరుగుతున్న పరిణామాలు ఏమిటి? మేము ధైర్యంగా చెప్పగలం. ఓడిపోవటమా గెలవటం అనేది అన్నిసార్లు కూడా, ఎందుకంటేనే ఓడిపోతాం, గెలుస్తుంటాం. కొన్నిసార్లు ఓడిపోవచ్చు, కొన్నిసార్లు గెలవచ్చు. కేరళలో కొన్ని మా పార్టీ బలంగా ఉండటం, విజయాన్ని ఫ్యాక్టర్ రావటం, సమర్థంగా ఎదుర్కోవటం, ఒక నాయకుడి యొక్క క్రెడిబిలిటీ కానీ నాయకుడి సామర్థ్యాన్ని కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు
వచ్చినప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు, అట్లా అర్థం చేసుకోగలిగారు. మీకు ఒకటి చెప్పాలి, ఈ మొన్న విజయన్ గారు ముఖ్యమంత్రి కావటం కంటే ముందు చాందీ గారు చాలా పాపులర్ లీడర్, కంపారిటివ్లీ విజయన్ గారి కన్నా కూడా పాపులర్ లీడరే. అప్పటిదాకా కాంగ్రెస్ 2019లో కాంగ్రెస్ 20 స్థానాలకు 18 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఆ 19 వాళ్ళే గెలిచారు, ఒకటే మేము గెలిచింది. ఒకటి మొత్తం 20లో 19 యూడిఎఫ్ వాళ్ళు గెలిచారు. సో కాబట్టి ఒక వ్యక్తి తన సామర్థ్యం ఎలా ఉంటుందని అవకాశం కూడా రావాలి, దాన్ని ఉపయోగించడానికి. విజయన్ గారు అవకాశం, అది వరదల్లో కానీ. వెంకట గారు, కేరళ అనేది సోషల్ హార్మోనీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. ఎందుకంటే ఎక్కువగా కమ్యూనల్ గొడవలు కానీ ఏమి ఎప్పుడు జరగవు. 3 మతాలు అక్కడ చాలా డామినెంట్ గా ఉంటాయి. మిగతా అన్ని స్టేట్లతో పోల్చుకుంటే 3 మతాలు కూడా చాలా ఎక్కువ, పాపులేషన్ పరంగా కూడా చాలా డామినెంట్ గా ఉంటాయి. అలాంటి చోట కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూస్తే శబరిమల అనేటువంటి ఇష్యూ ద్వారా కొంతవరకు ఏమైనా సరే ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారా? అది ఏమైనా సఫలమైందా? కేరళలో చేశారు, బీజేపీ ఆ ప్రయత్నం చేశారు. ఇవాళ వారికి వచ్చినటువంటి ఓట్లు కూడా ఈ ప్రచారం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రచార ప్రభావంతో కొన్ని శ్రేణులు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేశారు. ఎంత బలంగా కమ్యూనిస్ట్ ఆలోచన భావం ఉందో అదే పద్ధతిలో ముస్లిం లీగు బలంగా ఉంది, క్రిస్టియానిటీ బలంగా ఉంది, ఈవెన్ ఆర్ఎస్ఎస్ యూనిట్లు కూడా చాలా బలమైన కేరళలో. చాలా మందికి తెలియదు ఏమిటంటే యూపీలో బలంగా ఉండొచ్చు, లేకపోతే ఇంకో దగ్గర రావచ్చు, కానీ కేరళలో బీజేపీ అధికారంలోకి లేకపోయినప్పటికీ 2 సీట్లు లేని రోజుల్లో కూడా బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయంటే వాళ్ళ పునాది ఉంది అక్కడ. సో కాబట్టి వీటన్నింటిని మా ప్రయత్నం అంతా ఏంటంటే కేరళ ఒక పెక్యులర్ ఇండియాలో అన్ని రకాల పెక్యులర్ హార్మోనీ కాపాడబడాలంటే బీజేపీ లాంటి వాళ్ళు జొరబడితే ఎట్లుంటుందో మనకు అర్థమవుద్ది. హర్నాథ్ గారు, బెంగాల్లో ఒక పెక్యులర్ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ 200 స్థానాలు దాటి క్లియర్ మెజార్టీతో కనిపిస్తుంటే పార్టీ అధినేత ముఖ్యమంత్రి మాత్రం వెనకబడిపోయారు. నందిగ్రామ్లో ఆవిడ అంటే ప్రధానమైనటువంటి ప్రత్యర్థి భాజపా తీసుకుంటే ప్రధానమైనటువంటి ప్రత్యర్థి మీద ఆవిడ వెనకబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెజారిటీ ముందు కంటే కాస్త తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నందిగ్రామ్లో అంతకుముందు మమతా బెనర్జీ బుద్ధదేవ్ భట్టాచార్యపై ఎలాంటి అస్త్రాలు అయితే ప్రయోగించారో అదే స్ట్రాటజీ బీజేపీ ఉపయోగించింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు మనకి తృణమూల్ కాంగ్రెస్ నుండి సువేంద్ర అధికారి అనేటువంటి అభ్యర్థి ఒక ప్రధానమైనటువంటి అనుచరుడు ఎవరికి? మమతా బెనర్జీకి. అతను ఒక మాజీ మేయర్, తనకున్నటువంటి ప్రాబల్యం ఒక మాస్లో అతను ఒక గొప్ప నాయకుడు. ఆ నాయకుడిని ప్రభావితం చేయగలిగింది భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు అదే మమతా బెనర్జీ పైన పోటీకి దింపడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు తను దాదాపు ఒక 3-4 వేల ఆధిక్యతంలో ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ కోణంలో ఆలోచించిందంటే మనం మమతా బెనర్జీని ఏ విధంగా ఢీకొట్టగలం అంటే తన దగ్గర ఉన్నటువంటి ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులని మనం కనుక భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నట్టయితే ఆ ప్రభావితం ఖచ్చితంగా మమతా బెనర్జీని మానసికంగా దెబ్బతీయడమే కాకుండా ఓటర్లను ప్రభావితం చేసి ఓటు బ్యాంకును కూడగొట్టుకునే ప్రయత్నం చేయాలని భావించింది. అక్కడ భారతీయ జనతా పార్టీ సఫలీకృతమైందని మనం చెప్పవచ్చు. అట్లనే మరొక విషయం ఏంటంటే గత 2000 సంవత్సరంలో జూన్లో సంభవించినటువంటి వరదలు పెద్ద ప్రభావితం చూపాయని మనం చెప్పవచ్చు. అక్కడ దాదాపు 3 లక్షల మంది ఆ వరద బాధితులు నిర్వాసం కోల్పోయి సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి. అక్కడ ఆ అస్త్రాలను భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంది. అంటే ఆ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ కోశాన కూడా సహాయం చేయలేదు, వాళ్ళని ఒంటరిని చేసిందన్నటువంటి భయాన్ని కలిగించింది. అందులో భాగంగానే నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి దాదాపు ఒక 10 బిలియన్ల రూపాయలను ఆ రాష్ట్రానికి వరద బాధితులకు కేటాయిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో అట్లా కొంత ప్రభావం భారతీయ జనతా పార్టీని ప్రభావితం చేస్తూ మమతా బెనర్జీని కొంత వెనుకంజలోకి నందిగ్రామ్లో పర్టికులర్ గా మమతా బెనర్జీ రైజ్ స్టార్ట్ అయిందే నందిగ్రామ్ నుంచి. నందిగ్రామ్ ఉద్యమం నుంచి ఆవిడ పొలిటికల్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఒక దాదాపు 10-15 ఏళ్ల తర్వాత ప్రజల్లో ఓ రకమైన అభిప్రాయం మారింది అనేటువంటిది సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే టాటా ఫ్యాక్టరీ రాకపోవడం వల్ల కొంతవరకు అంటే అక్కడ ఫ్యాక్టరీ ఆగిపోయింది, మరి ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏం జరగలేదు. ఫ్యాక్టరీకి బదులుగా మరొక అభివృద్ధి కార్యక్రమం ఏదైనా జరిగి ఉంటే ప్రజలు సాటిస్ఫై అయ్యేవాళ్ళు.
అలాంటి జరగకపోవడం వల్ల ఫ్యాక్టరీ వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అనేటువంటి ఒక అభిప్రాయం స్థానిక ప్రజల్లో బలపడింది అనేది కూడా ఉంది. అదేమన్నా ప్రభావం చూపింది అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు పశ్చిమ బెంగాలే కాదు, ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, పరిశ్రమలను నెలకొల్పాలి. ఇప్పుడు చాలా మంది యువకులు హయ్యర్ ఎడ్యుకేషన్కి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మనం గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేం. కాబట్టి ప్రైవేట్ రంగంలో కనుక మనం ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారికి ఒక భరోసా అనేది దక్కుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి మనకు వివిధ ప్రాంతాలకు మైగ్రేట్ అవుతున్నటువంటి కూలీలను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ రాష్ట్రాలలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేకపోవడం ద్వారా ఇతర రాష్ట్రాలకు బ్రతుకు తెరువు కోసం బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలో పశ్చిమ బెంగాల్ 4వ స్థానంలో ఉంది. ఆ రాష్ట్రం నుండి దాదాపు 10 లక్షల మంది ప్రతి ఏటా ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. లాస్ట్ ఇయర్ మనకు కోవిడ్ సందర్భంలో లాక్డౌన్ విధించిన సందర్భంలో సుమారు ఒక 25,000 మందికి కనీసం వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించలేకపోయింది. ఆ ప్రభావం కనిపించింది. ఓకే నాగరాజు గారు, తప్పకుండా నాగరాజు గారు, ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి దాదాపుగా అన్ని రాష్ట్రాలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో మాత్రం కొంచెం తేడా కనిపిస్తుంది. ఎందుకంటే జయలలిత నిష్క్రమణ తర్వాత, తమిళనాడు రాజకీయాల్లో జయలలిత నిష్క్రమణ తర్వాత ఏఐడిఎంకే పరిస్థితి పూర్తిగా డేలా పడిపోయింది. శశికళ విరమించుకోవడం, వీటన్నిటి ద్వారా ఏఐడిఎంకే పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంటుందని భావించారు. కానీ దాదాపుగా 100 సీట్ల వరకు కూడా కనిపిస్తుంది ఏఐడిఎంకే. ఎందువల్ల జరిగింది ఇది? ఇక్కడ తమిళనాడు రాజకీయాలు ఒకసారి మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఫ్రమ్ బిఫోర్ ఇండిపెండెన్స్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి, అంటే ఇండిపెండెన్స్ రాకముందు. కానీ అందుకోసమైనా నేషనల్ పొలిటికల్ పార్టీస్ అనేవి తమిళనాడులో ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయి ఏదో డిఎంకే ఆర్ ఏఐడిఎంకే ఈ 2 పార్టీల మధ్య పవర్ చేంజింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా హగ్ మెజారిటీ ఇచ్చాయి డిఎంకే. కానీ ఇప్పుడు మనకు రిజల్ట్ చూస్తుంటే సీట్స్ పక్కన పెడితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది 37% డిఎంకేకి వస్తే 34% ఏఐడిఎంకేకి రావడం అనేది జరిగింది ప్రజెంట్ యాజ్ పర్ నౌ స్టాటిస్టిక్స్. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తమిళనాడులో ఏఐడిఎంకేకి స్టిల్ ఉమెన్ ఓటింగ్ అనేది వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చండి. అండ్ దీనికి ఏంటంటే ఏఐడిఎంకే ఎప్పుడు ఫ్రమ్ ద జయలలిత ఉన్న దగ్గర నుంచి కూడా ఇట్ మ్యాటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫర్ ఉమెన్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఏఐడిఎంకే ఎక్కువగా ఉమెన్ కి ఇవ్వడం జరిగింది. అంటే లైక్ ఫ్రీ సారీ, కుక్కర్, టీవీ, రిఫ్రిజిరేటర్ ఇవన్నీ కూడా హోల్డ్ చేసుకుని వాళ్ళని ఓట్ బ్యాంక్ గా మలుచుకుంది. ఇప్పుడు కూడా ఆ ఓట్ బ్యాంక్ అనేది డైవర్ట్ అవ్వకుండా ఏఐడిఎంకే పడిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2 టైమ్స్ అక్కడ అధికారం ఉండడం వల్ల ఏఐడిఎంకే 2 టైమ్స్ హోల్డ్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా యాంటీ ఇన్కంబెన్స్ అనేది రావడం జరుగుతుంది. కొంతవరకు యాంటీ ఇన్కంబెన్స్ వాళ్ళ సీట్లు తగ్గడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్యాకప్ రీజనల్ నేషనల్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, ఈ ఏఐడిఎంకే సపోర్ట్ చేయడం వల్ల కూడా ఈ పర్సంటేజ్ అనేది కొంచెం రావడం. అయితే మీరు చెప్పిన లాజిక్ ప్రకారం రీజనల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నప్పుడు బీజేపీతో కలిసినప్పుడు ఓట్లు తగ్గాలి కదా. బీజేపీతో కలిసినప్పుడు బీజేపీ మీద ఉండే వ్యతిరేకత వల్ల ఓట్లు తగ్గాలి, కానీ పెరిగాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి మనం. కమల్ హాసన్ పార్టీ కానీ రజనీకాంత్ వస్తారనుకున్నా రాలేదు. ఆ కమల్ హాసన్ పార్టీ అనేది ఎంతవరకు ప్రభావం చూపింది అనుకోవచ్చు అంటే ఇలా పర్సంటేజ్ విషయంలో? కమల్ హాసన్ పార్టీ అనేది ఇక్కడ ఒక విషయం ఏంటంటే పొలిటికల్ పార్టీ అనేసరికి ఎవరైతే అధికారం చేపట్టడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఓటింగ్ ని గెయిన్ చేయడానికి సక్సెస్ అవుతారు. కానీ ఇక్కడ కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ అధికారం చేపట్టడానికి ప్రయత్నం చేయలేదని నా ఒపీనియన్ అండి. కంప్లీట్ గా ఈ 2 పొలిటికల్ పార్టీస్ ఏవైతే డిఎంకే ఏఐడిఎంకే ఉన్నారో వీళ్ళు మాత్రమే పొలిటికల్ స్క్రీన్ పైన ఏదైతే అక్కడ ఎలక్షన్ స్క్రీన్ పైన ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాయి. మిగతా కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ ప్రజల్ని ఓటు రూపంలో వాళ్ళు మలుచుకోవడం కోసం ఆయన మీద అభిమానం ఉన్నా సరే ఓటు రూపంలో కొంతమంది ప్రజలు వాళ్ళ వైపు తిప్పుకోవడంలో కొంతవరకు ఫీల్ అయ్యారు. మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ బ్యాకప్ ఉంది కనుక రీజనల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటే డెఫినెట్ గా ఓట్ పర్సెంటేజ్ తగ్గాలి కదా అని చెప్పారు ఎగ్జాక్ట్. కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏదైతే వెల్ఫేర్ పాలిటిక్స్ ఉన్నాయో, ఉమెన్ ఇండిపెండెన్స్ ఉందో, భారతదేశం ఏంటంటే మెన్ డామినేటెడ్ కంట్రీ, ఇండియా మెన్ డామినేటెడ్ కంట్రీ అయినప్పుడు ఫస్ట్ మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎక్కువగా ఉమెన్ డామినేషన్ కొంచెం పెరుగుతూ వస్తుంది. అట్ ద సేమ్ తమిళనాడులో కూడా ఉమెన్ డెవలప్మెంట్ కి ఎక్కువగా ఏఐడిఎంకే ఎక్కువ పాలసీస్
తీసుకురావడం జరిగింది. దాన్ని హోల్డ్ చేసుకొని ఈ ఓటింగ్ పర్సంటేజ్ క్లియర్ గా మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్ పిక్చర్ అనేది కనిపించడం జరుగుతుందని అని నా అభిప్రాయం అండి. అట్ ద సేమ్ టైం డిఎంకే అధికారంలోకి రావడానికి ఏంటంటే వీళ్ళు 75%, 70% లోకల్ ఎంప్లాయ్మెంట్ ని ఓన్లీ తమిళనాడుకే కేటాయిస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం, తర్వాత పెట్రోల్ రేట్లు ఏవైతే పెరిగాయో వాటిని తగ్గిస్తామని చెప్పడం, తర్వాత ఏంటంటే శ్రీలంక పౌరులకి ఇండియన్ పౌరసత్వం ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా డిఎంకే పాజిటివ్ గా మారాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. శాస్త్రి గారు, మొత్తానికి 5 రాష్ట్రాలకు సంబంధించి అంటే 2 పెద్ద రాష్ట్రాలు తమిళనాడు, బెంగాల్ 2 పెద్ద రాష్ట్రాలు. పొలిటికల్గా కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపించింది బెంగాల్. దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా మొత్తం దేశ రాజకీయాలన్నిటి మీద ఉంటుంది. ఇప్పుడున్న జంక్షర్లో అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీని చాలా ధీటుగా నేరుగా ఎదుర్కొంటున్నటువంటి నేత మమతా బెనర్జీ. ఆవిడకి ఇప్పుడు ఒక మంచి అస్త్రం లేకపోతే ఒక బలం, బీజేపీ మీద గెలవడం అనేది ఒక బలం. ఆ బలాన్ని ఎలా ఉపయోగించబోతారు? ఈ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఎలా ఉండబోతాయి? అంటే రియాలిటీ చూసుకుంటే మీరు ఏదో ఫుల్ ఫోర్స్ తో కేంద్ర మంత్రులు పంపించేసి ప్రైమ్ మినిస్టర్కి పోయి మేము హడావుడి చేసి మీడియా క్యాంపెయిన్లు చేస్తే అదేం ప్రజలు ఓట్లేస్తారన్న భావన చూసారా, అది పక్కన పెట్టుకోలేదు. అది జరగదని తెలిసిపోయింది. వీళ్ళు కేరళలో కూడా జరిగింది కదా, కేరళలో కూడా ఇలాగే వెళ్ళారు, ఇంతే స్పీడ్ లో వెళ్ళారు కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ టైంలో. కానీ ఇదేంటంటే అది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చే పద్ధతి ఉంది చూసారా, ఆ పద్ధతి ఇది కాదు అని ప్రజలు ఒప్పుకోయింది. ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఇప్పుడున్న ఈ పరిస్థితుల తర్వాత ప్రజల్లో మార్పు వస్తుంది, విపరీతమైన మార్పు వస్తుంది. అంటే ప్రజలు చూశారు. ప్రజలు ఇప్పుడు మనం చూస్తుంటే రాత్రి ప్రజలు పడుకున్నారంటే నేను నమ్మను. ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి అంటే అడుగు తీసి అడుగు వేయలేవు. అవును, ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి అంటే అడుగు తీసి అడుగు వేయలేవు. ఆ రకమైన భయం ఉంది, ఆ రకమైన బాధ ఉంది, ఆ రకమైన అగమ్య గోచరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పొలిటికల్ లీడర్స్ అని కాదు. ఎటువంటి మార్గదర్శనం కోసం, ఎటువంటి ఒక లీడర్షిప్ కోసం ప్రజలు ప్రయత్నిస్తున్నారు అనేది ప్రజలకే ప్రశ్నించడం అయిపోయింది. ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితికి వచ్చేసింది. అందులో 4 ఫేజుల ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్లో జరిగిన 4 ఫేజుల ఎలక్షన్స్ చాలా స్పష్టంగా దీని ఎఫెక్ట్ ఉంది, ఇంపాక్ట్ ఉంది. మీరు ఈ మన కమ్యూనిస్ట్ పార్టీ చెప్పినట్టుగా 70 సీట్లలో 67 సీట్లలో మమతా బెనర్జీ లీడ్ చేసింది వాళ్ళవి. 67 సీట్లు అంటే ఇండైరెక్ట్ గా కన్సాలిడేషన్ అయిపోయింది. కన్సాలిడేషన్ అయింది ప్రజల్లో. అంటే 204 సీట్లు ఇప్పుడు ఐ కెన్ సీ. నేను మొదటే చెప్పాను అంటే కమ్యూనిస్టులవి కాంగ్రెస్ వాళ్ళ సీట్లన్నీ తృణమూల్ కాంగ్రెస్ కి వచ్చాయా? తృణమూల్ కాంగ్రెస్ వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ 85, టీఎంసీ 204, 205 ఉంది. అవును. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కిందటిసారి అన్ని నెగ్గారు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ లేదు, ఏదీ లేదు. మీ కన్సాలిడేషన్ అంటే మీరు చేసింది ఒక 70-80 సీట్ల కోసం మొత్తం ఈ రకమైన పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యం ఈ రకంగా కూడా వెళ్తుందా అంటే అభివృద్ధి చేయుత, డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ప్రజలకి ఉండే పదాలు అర్థం ఉంటుంది. అభివృద్ధి చేయుత అంటే డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్. ఇక వేరే వాళ్ళతో సంబంధం. ఎలక్షన్కు ముందు మమతా బెనర్జీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చెప్పారు, బీజేపీ గనక 100 సీట్లు దాటితే తాను పూర్తిగా ఇంకా రాజకీయాల నుంచి వదిలేస్తాను, ఇలాంటి ప్రచార కార్యక్రమాలకు కూడా, క్యాంపెయిన్లు కూడా వదిలేస్తానని సవాల్ చేశారు. కానీ అది ఇప్పుడు నిజమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎంత కాన్ఫిడెన్స్, ఏ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఈ వ్యాఖ్య చేస్తుంటారు? అది ఆయన చెప్పక్కర్లేదండి. అంటే వీళ్ళు ఉన్న సీట్లు 3 సీట్లు, వాళ్ళకి వచ్చిన 16 ఎంపీ సీట్లు అవన్నీ కలుపుకుంటే 60-70. ఇట్ కాంట్ బి మోర్ దెన్ దట్. కానీ ఆ 3 సీట్లే 2019 కల్లా దాదాపుగా 90 సీట్లు ఆధిక్యం వచ్చింది కదా సార్ వాళ్ళకి. ఆ 3 సీట్లే కదా. దాని కాదు ఎందుకు వస్తుందంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ వచ్చినాయి వాళ్ళకి. 2019లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ వచ్చినాయి వాళ్ళకి. అదే నేను పార్లమెంట్ ఆధిక్యం చెప్తున్నా. మనం 60-70 సీట్లు ఎలాగైనా వస్తాయి. అంతేగానే అసెంబ్లీ గవర్నమెంట్ మారిపోతుంది, మా విషయంలో గవర్నమెంట్ నే మేము తీసేస్తాం అంటే ఇది కొంచెం అసెస్మెంట్. ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, తమిళనాడు ఎలక్షన్స్, బెంగాల్ ఎలక్షన్స్ ఇంపాక్ట్, నేషనల్ ఇంపాక్ట్ ఏంటంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇప్పుడు యూపీ ఎలక్షన్ లో ఇప్పుడు కోవిడ్ చాలా బ్రహ్మాండమైన ఇష్యూ అయిపోయింది. దాన్ని ఏ రకంగా వాళ్ళు ఓవర్కమ్ చేస్తారంటే యాంటీ ఇన్కంబెన్సీ. ఇట్స్ అ మ్యాసివ్ యాంటీ ఇన్కంబెన్సీ దట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫేస్. అంటే ఇప్పుడు యోగి గవర్నమెంట్ ఉంది చూసారా, ఆ డబుల్ యాంటీ ఇన్కంబెన్సీ, డబుల్ ఇంజన్ అంటుంటారు వీళ్ళు.
ఇప్పుడు ఇక్కడ డబల్ యాంటీ ఇన్కంబెన్సీ. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, పార్లమెంట్ డిజాల్వ్ అయిపోద్ది, ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళిపోతారన్నారు. ఎందువల్ల జరుగుతుంది అది? అది ఎందుకు అవుతుందంటే ప్రజల్లో ఈ రకమైన మార్పు విపరీతంగా వచ్చేసినప్పుడు మోడీ గారికి నేను ఒక స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్ గా చెప్పేది ఏంటంటే బీజేపీ సస్టైనింగ్ స్ట్రాటజీ కనుక ప్రైమరీ ఎలిమెంట్స్ మీద వర్కౌట్ చేసుకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్స్ కి వెళ్లి తీరాలి. వాళ్ళు కనుక 2024 దాకా 2020 ఆ ఎండ్ దాకా చూసుకుని ఉంటాయితే అక్కడ వాళ్ళు చాలా ఎక్కువ డిజాస్టర్ అయిపోతారు. అక్కడ యాంటీ ఇన్కంబెన్సీని బీజేపీ గవర్నమెంట్ అంటే ఇలాంటి కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఇంకా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు ఈ టైంలో వెళ్ళడం శ్రేయస్కరమైన వాళ్ళు అంత సాహసం చేస్తారు. యాంటీ ఇన్కంబెన్సీ మనం ఏంటంటే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న స్టేట్స్ లో అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు. ఇది ఏంటంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫామ్ అయిపోయింది ఏంటంటే ఇది వెస్ట్ బెంగాల్ తమిళనాడు వల్లని కాదు. ఇది ఎప్పుడైతే ఈ 4 ఫేజులు ఈ మార్చ్ ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ ఫార్మేషన్ అయింది చూసారు యాంటీ ఇన్కంబెన్సీ, అది చాలా స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ. వెంకట్ గారు నందిగ్రామ్లో ఇప్పుడు మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. ఎందువల్ల అంత టఫ్ ఫైట్ వచ్చిందండి నందిగ్రామ్లో? ఏం జరిగి ఉంటుంది? ఒకటి, నందిగ్రామ్లో సురేంద్ర అధికారికి చాలా పట్టు ఉంది. అవును, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది. ఎల్ఎఫ్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో కూడా నందిగాం ఏరియాలో అతనికంటూ ఒక సొంత సామ్రాజ్యం ఉంటుంది. వివిధ రకాల వ్యక్తులు, సంస్థలు అందరిని కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు. మచ్చిగా చేసుకుంటాడు, దౌర్జన్యం చేస్తాడు, అరాజకం చేస్తాడు. తన గనక అధికారం కావాలనుకుంటే ఎంత స్థాయికైనా సురేంద్ర అధికారి దిగినటువంటి అనుభవాలు మనకు నందిగాంలో అరాజకాన్ని సృష్టించాడు కదా, అక్కడ పరిశ్రమలు పెట్టడానికి సిపిఎం ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు. సో కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఇవి ఇక ఇప్పుడున్నటువంటి దాంట్లో నేను మీ దృష్టికి తెచ్చేది ఏమిటంటే, సరే బెంగాల్లో మమతా బెనర్జీ గెలవటం, బీజేపీ రాకపోవటం సానుకూల అంశం. అలాగనే డిఎంకే కానీ లేకపోతే ఇక్కడ ఎల్డిఎఫ్ కానీ ఇటు రావటం కూడా మంచి అంశాలు. కానీ ఇవాళ బీజేపీ ఎన్నికల ద్వారా మీ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది, విజ్ఞప్తి చేసేది, అధికారం కోసం దేశాన్ని వల్లకాడు చేయబాకండి. ఇప్పటికైనా గుర్తించండి, రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఆ చట్టాలని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించండి. తర్వాత మాట్లాడుకుందాం, మళ్ళీ చర్చించుకుందాం, కొత్త అంశాలను ముందుకు తెచ్చుకుందాం. ఆ చట్టాలను రద్దు చేసి రైతులకు ఉపయోగపడే చట్టాల గురించి పార్లమెంట్లో చర్చించుకోవచ్చు, దాన్ని ఆలోచించుకోండి. అలాంటి జరుగుద్దని మీరు అనుకుంటున్నారా? ఏమండి, ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు కరోనా ఉంది, ఎంత దుర్మార్గంగా ఉంది. మన శాస్త్రి గారు చెప్పారు, అర్నాథ్ గారు చెప్పారు. ఏంటి వాళ్ళ ఢిల్లీలో ఆక్సిజన్ దొరక్క దేశ క్యాపిటల్లో ఇప్పుడు 10 మంది చనిపోయారు. మళ్ళీ ఒక హాస్పిటల్లో, పిల్లల హాస్పిటల్ వాళ్ళు ప్రకటిస్తున్నారు టీవీల ద్వారా, ఏమిటి మాకు ఆక్సిజన్ అయిపోయింది, ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే పిల్లలందరూ ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అంతా? ఇది మోడీ గారి కారణం కాదా? కరోనా వైరస్ రావడానికి మోడీ గారు కాదు, కానీ జాగ్రత్తలు తీసుకొని రాజకీయంగా ఏం మార్పులు రావచ్చు? ఖచ్చితంగా మార్పులు వస్తాయి. బీజేపీ తన విధానాలని నుంచి కొంతైనా వెనక్కి తగ్గాల్సిన అవసరం వస్తుంది. అదే గనక జరగకపోతే ఇప్పుడు ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రజలు తిరగబడతారు. రేపు కరోనాలో గనక ఇదే పరిస్థితి కొనసాగితే, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ఇవాళ దేశమంతా కౌంటింగ్ జరుగుతుంటే ఇప్పుడే ప్రధానమంత్రి గారికి కరోనా గురించి 9:30 సమీక్ష పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది, కరోనా అన్ని దారులు కరోనాని నియంత్రించడానికి, కరోనా సహాయక చర్యలు చేపట్టడానికి ముందుకు రండి. మిత్రుడు కదా, ఇప్పుడు పౌచ్ గారు చెప్తుంది ఏమిటి, మా ఉద్దేశం ఏమిటంటే ఎన్నికల ద్వారా ప్రభుత్వం మీద ఒక పోరాటం చేయడానికి అందరూ ఏకం కావాలా. చెప్పండి. సంతోషం. బీజేపీ వచ్చి బీజేపీని వంచడానికి మనం ప్రయత్నం చేయాల్సింది. శాస్త్రి గారు చెప్పండి. క్రూషియల్ గా చెప్పాల్సింది ఏంటంటే, చాలా క్రిటికల్ స్ట్రాటజిక్ ఎలిమెంట్ ఏంటంటే, నందిగ్రామ్ లో మమతా బెనర్జీ కంటెస్ట్ చేయడం ఉంది చూసారా, అదే ఆవిడ గవర్నమెంట్ సస్టైన్ చేసింది. ఎందుకంటే ఆ రీజన్ మొత్తం 64-65 ఎమ్మెల్యేస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ మొత్తం రీజన్ లో ఆవిడ నిలబడి ఒక్కరు ఒంటరిగా, ఆ సువేంద్ర అధికారి కరెక్ట్, అతను చాలా చాలా పవర్ఫుల్ లీడర్ అక్కడ. అందులో ఈవిడ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆవిడే నిలబడి అదంతా హ్యాండిల్ చేస్తుందో, అది కనుక హ్యాండిల్ చేసుకోకపోతే
కనీసం 70-80 సీట్ల. కానీ రిస్క్ చేసినట్లే కదా, దాదాపుగా 5-6 రౌండ్లు వెనకబడి ఉంది. ఆవిడ నిలబడి ఆ రిస్క్ తీసుకుని మేబీ ఆవిడ డిఫీట్ అవ్వచ్చు వాళ్ళ ఈ దాంట్లో. మేబీ షీ మే లూజ్ ఇట్ బట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ బికాజ్ ఆవిడ అక్కడ నిలబడటం స్ట్రాటజిక్ గా ఇట్స్ అ బిగ్ గేమ్. అది బిగ్ గేమ్. ఆ టికెట్ కరెక్ట్ అది. ఓకే, థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ నాగరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు.